ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ర మహోన్నతమైన దేవ, మహిమగల తండ్రి, జయముగల ప్రభ, మీకు ఉన్నతమైన ఘనమైన గొప్ప నామను బట్టి మీ యొక్క నామానికి వందనాలు, కృతజ్ఞతలు, స్తోత్రములు. నేను చేసిన పాప నిమిత్తం మీరు క్షమించండి దేవా. ఇదిగో ప్రభ, నీ వాక్యాన్ని విత్తుతా ఉండగా మీ యొక్క ఆత్మ సహాయం మీరు నాకు అనుగ్రహించండి ప్రభా. వినటువంటి వారిని ప్రభ 30 60 100 ఫలించే విధంగా సహాయం మీరు అనుగ్రహించమని ఈ ప్రార్థన మీ యొక్క అతి పరిశుద్ధమైన నామములో అడిగి ప్రార్థించి వేడుకొంచున్నాం నా కన్న తండ్రి, ఆమేన్. ప్రపంచ యేసుక్రీస్తునామములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నేను వందనాలు తెలియజేసుకుంటా ఉన్నానండి. పిల్లరా, అంటే దేవుడికి అసాధ్యమైందంటే ఏమీ లేదు. సో అది ఏదైనా చేయగలడు. అంటే ఆయన యొక్క చేతిలో మన యొక్క హృదయాలు ఏ విధంగా ఉన్నాయంటే, మనం ఏ విధంగా అయితే పంట చేలకి కాలువలు ఉన్నాయి కదండి, పిల్ల కాలువలు, ఏ విధంగా అయితే వాటర్ని తిప్పుకుంటాము, అందులో ఉండేటువంటి పిల్ల కాలువలో పారేటువంటి వాటర్ని ఏ విధంగా అయితే తిప్పుకుంటామో, సో అదే విధంగా మన యొక్క హృదయాలు కూడా దేవుని చేతిలో అదే విధంగా ఉన్నాయి. ఎందుకంటే ఆయన సర్వ సృష్టికర్త, సర్వాధికారి అండి, ఈజ్ ఏ క్రియేటర్. అసాధ్యమైందంటే ఆయనకి ఏమీ లేదండి. మన యొక్క హృదయాలన్నీ కూడా ఆయన చేతిలో ఉన్నాయి. మనల్ని చూస్తూ ఉన్నాడు, గమనిస్తూ ఉన్నాడు. మనతో పాటు ఆయన ఉన్నాడు. మిమ్మల్ని విడవను, ఎడబాయను, మిమ్మల్ని దూరంగా విడిచిపెట్టును. సో ఈ విధంగా అనమాట తన యొక్క లేఖనాల ద్వారా అనేక సార్లు మాట్లాడుకుంటే మన కన్న తండ్రి, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు. ఈ విధంగా దేవుడి యొక్క బలాత్సయం మనందరికీ కూడా కనబడుతూ ఉంది. ప్రియులారా, ఒక విషయం మీరు మర్చిపోకండి అండి, దేవుడు ఏదైనా చేయగలడని, ఆయనకి అసాధ్యమైనంటూ ఏమీ లేదండి. అండి వాడిని బళ్ళు చేయగలడు, బల్లిని వాడు చేయగలడు అండి. ఈ విధంగా అనమాట ఎవరైతే రాజులు ఉన్నారో వారిని బీదలుగా చేయగలడు, బీదలు అనమాట రాజుల స్థితిలోకి ఆయన ఎక్కించగలడు. ఇది ఆయన చేతిలో, ఇదంతా ఆయన చేతిలో పని కదండి. ఎందుకంటే ఆయన పైన ఉన్నాడు, మనం కింద ఉన్నాము. మనం నిర్మించినటువంటి మన కన్న తండ్రి నువ్వు ఏ స్థాయిలో ఉండాలో, ఎక్కడ ఉండాలో, నువ్వు ఎక్కడుంటే బాగుంటుంది, ఎక్కడుంటే అనేక మందికి ప్రయోజనకరం అవుతుంది, అంతా కూడా దేవునికి తెలుసండి. ఆయనకు అసాధ్యమైనట్టు ఏమీ లేదండి. అండి నేను ఏ స్థితిలో ఉంచాలి, ఏ స్థితిలో ఉంచకూడదు, నువ్వు బీదరాలైనా సరే నీ వల్ల ప్రయోజనం ఉంది, నువ్వు ఆ స్థితిలో నిలబడితే అనేక మంది నువ్వు రక్షించగలుగుతావు, అనేక మందిని నువ్వు పోషించగలుగుతావు, అనేక ఆత్మను నువ్వు రక్షించగలుగుతావు అనేటువంటి ఉద్దేశంతో ఆ దేవుడు నీ పట్ల ఉంటే ఖచ్చితంగా ఆ స్థాయిలోనికి, ఆ స్థితిలోకి నేను తీసుకుని వెళ్ళిపోతాడండి. అర్థమైందండి. నెబుకద్నెజరు అనేటువంటి రాజు ఉన్నాడండి, అర్థమైందా? అతను అనమాట పెద్ద పొజిషన్ లో ఉంటాడండి, ఒక రాజు పొజిషన్ లో ఉంటాడు. సో అటువంటి రాజుని అనమాట తీసుకుని వచ్చి గడ్డి తినిపించేస్తాడు దేవుడు అండి. అతనికి ఉన్నటువంటి ఆ గర్వం ఈ విధంగా అనమాట దేవుని దృష్టికి అనమాట అతను ఆ విధంగా మారిపోవడం వల్ల గడ్డి తినిపించేటువంటి స్థాయికి వచ్చేస్తాడండి, బుద్ధి తెప్పిస్తాడు ఆ రాజుకి. కాబట్టి పిల్లరా, మన దేవుని ముందు చిన్నవారమే. మనం ఈ లోకాన జబ్బలు చరుచుకొని, తొడలు చరుచుకొని, నీదెంత నాదెంత, నాకెంత ఉంది నీకు అంత ఉంది అని చెప్పేసి, సో ఎన్ని విధాలుగా మనము విర్రవేగినా పైకి ఎగిరినా దేవుడి ముందు మనం అందరం కూడా చాలా చిన్నవారం అండి. ఎంత చిన్నవారం అంటే చాలా 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 చిన్నవారం. ఇంకా దానికి కొలత స్థాయి అంటే ఇంకేమీ లేదు పిల్లరా. సో కాబట్టి ఒక విషయాన్ని మీరు అర్థం చేసుకోండి అండి, ఇదంతా అనమాట దేవుడు నడిపిస్తారు, అవునా కాదండి? సో పాత నిబంధనలో మీరు చూసినట్లయితే ఒక ఆమె జీవితం ఈరోజు మీకు పరిచయం చేస్తానండి. ఆమె ఎవరంటే ఎస్తేరు. సో అనేటువంటి ఆమె జీవితాన్ని మీరు చూసినట్లయితే, ఎస్తేరు గ్రంథం మీ అందరికీ తెలుసు. చాలాసార్లు మీరు ఎస్తేరు గురించి చదువుకున్నారు. సో ఆమె గురించి మీరు విన్నారు. చాలా సేవకుల ద్వారా ఆమె గురించి మీరు విన్నారు, చదువుకున్నారు. సో అదే విధంగా అనమాట ఆమె యొక్క జీవితం గురించి కూడా మీ అందరికీ తెలుసు. కానీ ఏంటంటే నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను ఆమె యొక్క జీవితం గురించి అనమాట. మీరు అందరూ కూడా దయచేసి శ్రద్ధాశక్తులు కలిగి వినాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను పిల్లలు. సో మీ అందరికీ చెప్పాను. సో దేవుడు అనమాట ఎవరిని ఏ విధంగా, ఎవరి పట్ల ఎటువంటి ప్రణాళిక కలిగి ఉంటాడో ఎవరికి తెలియదండి. ఇట్స్ ఎ మిరాకిల్ అనమాట అండి. యోసేపును ఆ విధంగా అందరాలు ఎక్కించేస్తాడని చెప్పేసి, ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో పెట్టేస్తాడని చెప్పేసి యోసేపు ఎప్పుడైనా అనుకున్నాడండి? సో అనుకోలేదండి. కలదురో దేవుడు ఆ విధంగా అనమాట అతనితో మాట్లాడాడు. సో అనుకున్న రీతిగా అనమాట ఆయనకు జీవితం ఆ విధంగా ఆ పొజిషన్లోకి వెళ్ళిపోయింది ఆయనకి అన్నదమ్ములు. సో అదే విధంగా అనమాట ఆయన ముందు వంగడం అనేది జరిగింది పిల్లరా. ఆ విషయం మీరు మర్చిపోవద్దు. ఈ విధంగా మనం చూసుకుంటే ఒక్కొక్కరి పట్ల దేవునికి ఒక్కొక్క ప్రణాళిక ఉంటుంది. ఇంత ఈ బిడ్డను ఈ విధంగా వాడుకోవాలని చెప్పేసి దేవుడు అనుకుంటా ఉన్నాడు. ఆ స్థాయికి నిన్ను దేవునికి సమర్పించుకోవాలి, నిన్ను దేవునికి అప్పగించుకోవాలి అండి. నీ ఇష్టం లేని దేవుడు ఏది చేయడు పిల్లరా. ఆ విషయాన్ని మీరు అర్థం చేసుకోండి. నువ్వు ముందుగా దేవునికి లోబడాలి. ఇంకా దేవుడు లేకపోతే నీ ఇష్టం లేకుండా ఆయన నీకు జీవితంలోనికి చొరబడతాడు అనుకుంటే ఒక మాట రాసి ఉండకూడదు. సో అదేంటో తెలుసా? ఆయన హృదయం అనేటువంటి తలుపు యొద్ద ఉండి నాకు చేస్తా ఉన్నాడంట. అంటే అర్థం ఏంటి? నీ హృదయానికి డైరెక్ట్ రాలేక, నేను డైరెక్ట్గా ఆ విధంగా విశ్వాసం తేలేక, లేకపోతే నేను మార్చలేక దేవునికి అసాధ్యమైందంటే ఏమీ లేదండి. ఒకరు హృదయంలోకి ఆయన దూరిపోతాడు. అది ఏదైనా చేయగలడు. బలవంతంగా ఆయన చెయ్యాలి అనుకుంటే
నిన్ను కూడా అనమాట నీ యొక్క సువార్తకురాలుగా ఆయన చేయగలడు. సో కానీ ఏంటంటే ఆయన ఎవరిని కూడా బలవంతం చేసేటువంటి వాడు కాడు అండి. స్వేచ్ఛగా మనల్ని విడిచిపెట్టేసాడండి. స్వేచ్ఛగా విడిచిపెట్టేసి మళ్ళీ ఆయన కోసం అనమాట సజీవంగా సమర్పించుకోమన్నాడు, ముందుకు రావాలన్నాడు. సో నా పని చేస్తాను ప్రభా, నీ పని చేస్తాను తండ్రి, నేను నీ కోసం జీవిస్తాను, నీ కోసం కష్టపడతాను, నీ కోసం శ్రమ పడతాను ప్రభా, నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తు, చావైతే లాభం అని చెప్పేసి ఎవరైతే తన ఎదుకు వస్తా ఉన్నారో, తను వెతుకుతూ ఉన్నారో, సో అటువంటి వారి కోసం దేవుని యొక్క కనులు ఈ భూమి మీద ఎప్పుడు కూడా సంచరిస్తూ ఉన్నాయి, వెతుకుతూ ఉన్నటువంటి విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తించాలి ప్రియులారా. కాబట్టి నీ పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది, నా పట్ల ఒక దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఆయన ఎవరిని ఎప్పుడు ఏ విధంగా వాడుకుంటాడో ఎవరికి కూడా తెలియదండి. ఆయనకి అసాధ్యమైందంటూ ఏమీ లేదండి అండి. ఆయన సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు. ఆయన తన పిల్లల్ని భూమి మీదకి పంపిస్తున్నప్పుడు అపాయింట్మెంట్ ఉండి తన యొక్క ప్రేమతో పంపిస్తాడు, తన యొక్క హస్తాలతో తన యొక్క చేతులతో నిర్మించి ఈ బిడ్డ నా కొరకు ఉపయోగపడాలి, వాడబడాలి అటువంటి ఉద్దేశంతో భూమి మీదకి పంపిస్తాడు. కానీ చాలా మంది ఇప్పుడు దేవునికి దూరం అయిపోయి, లోకానికి దగ్గర అయిపోయి అందరూ కూడా అపవాది సంబంధులుగా, అపవాది పిల్లలుగా మారిపోతూ ఉన్నారు పిల్లరా. కాబట్టి ఈ రోజు నువ్వు ఈ విధంగా ఉన్నావంటే నీ పట్ల దేవునికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. సంఘంలో ఉండేటువంటి విశ్వాసి గుర్తుపెట్టుకో, దేవుడు నిన్ను వాడుకోవాలి అనుకుంటా ఉన్నాడు, దేవుని ఉపయోగించుకోవాలి అనుకుంటా ఉన్నాడు. కానీ అంతకు ముందుగా నిన్ను దేవునికి సజీవంగా సమర్పించుకోవాల్సినటువంటి బాధ్యత ఎంతైనా ఉంది. సో ఆ విధంగా నువ్వు తయారవ్వాలి. అర్థమైందమ్మా? టీచర్ నీకు క్లాసులో పాఠం చెప్తాడు. సో కానీ ఏంటంటే నువ్వు పాఠం నేర్చుకోకపోతే ఎవరి తప్పు? నీదే తప్పు కదా, టీచర్ది తప్పు కాదు కదా. సో ఆ విధంగా నువ్వు ప్రిపేర్ అవ్వాలి. ఎగ్జామ్స్ ఆ విధంగా నువ్వు రెడీ అవ్వాలి. ఎగ్జామ్స్ రెడీ అవ్వకపోతే అది ఎవరో తప్పమ్మా? నువ్వు ఆ విధంగా ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే ముందు ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి, ఎగ్జామ్స్ రాయాలి కాబట్టి, ఎగ్జామ్స్ లో పాస్ అవ్వాలి అని చెప్పేసి అనమాట నీ మైండ్ లో నీకు ఉండాలి. నువ్వు ఆ విధంగా అనుకోవాలి, ఆ విధంగా నువ్వు ప్రిపరేషన్ నీ అంతటి నువ్వు చేసుకోవాలి. దాని ద్వారా ఆటోమేటిక్ గా లెక్చర్లు చెప్పేటువంటి పని వాళ్ళు చేస్తారు. దాని ద్వారా నువ్వు ప్రిపేర్ అయితే ఖచ్చితంగా అది నువ్వు అనుకున్నది సాధించగలుగుతావు. సో అదే విధంగా దేవుడు బలవంతంగా నువ్వు భూమి మీద పట్టేసుకొని తన పని తను చేసుకునేలా చేయగలడు. కానీ అది దేవునికి ఉద్దేశం కాదు, దేవుని యొక్క సంకల్పం కాదు. ఆ విధంగా దేవుడు ఎవరిని కూడా బలవంతం చేసేటువంటి వాడు కాడు. స్వేచ్ఛాజీవి. మనం కూడా స్వేచ్ఛాజీవిగా దేవుడు భూమి మీదకి పంపించాడు. ఏది మంచో ఏది చెడో నీ మట్టి ఆ మెదడులో దేవుడు ఆ జ్ఞానాన్ని పంపించేశాడండి. పంపించనమాట, ఇదిగో నీ ముందు జీవ మార్గమును మరణ మార్గమును ఉంచున్నాను. చూసి సెలెక్ట్, నువ్వు నచ్చింది నువ్వు సెలెక్ట్ చేసుకో. అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయినా అది నీ ఇష్టమే. కానీ ఏంటంటే ఖచ్చితంగా నువ్వు తగిన ప్రతిఫలాన్ని పొందుతావు. అది నువ్వు గుర్తుపెట్టుకో. మంచి చేస్తావా, మంచికి తగిన ప్రతిఫలం పొందుకుంటావు. చెడ్డ చేస్తావా, చెడ్డకు తగిన ప్రతిఫలం పొందుకుంటావు. అది నీ చేతిలో ఉంది. నువ్వు మంచిగా వెళ్తావా, నీ చేతిలో ఉంది. నువ్వు చెడ్డగా వెళ్తావా, నీ చేతిలో ఉంది. సో కాబట్టి ప్రియులారా, ఈ విధంగా స్వేచ్ఛాజీవులుగా దేవుడు మనల్ని ఎన్నుకోవాలి, ఆ విధంగా ఉండాలి, నా ఎద్దుకు రావాలి, నన్ను తెలుసుకోవాలనేటువంటి బలమైన సంకల్పం కలిగినటువంటి వాడు మన తండ్రి ప్రియుడు. సో కాబట్టి ప్రియులారా, నువ్వు పుట్టావంటే నీ పట్ల ఒక ప్రత్యేక ప్రణాళిక ఉంది. నీ దేవుడు వాడుకోవాలంటే ఏ విధంగా వాడుకోగలడు. కానీ ఏంటంటే నువ్వు దేవునికి ఇష్టంగా ఉండాలి, నువ్వు దీని యొక్క జీవితం దేవునికి ఇష్టంగా మారాలి ప్రియులారా. ఈరోజు ఒక అద్భుతమైన సందేశం గురించి మనం మాట్లాడుకుందామండి. సో అద్భుతమైనటువంటి సందేశం చాలా బాగుంటుందండి. ఎస్తేరు, ఆమె యొక్క జీవితం, ఆమె యొక్క జీవిత చరిత్ర. సో మీ అందరికీ తెలుసు. సో ఎస్తేరు అనేటువంటిది అనమాట, పుట్టిన వెంటనే ఆమె యొక్క తల్లిదండ్రులు చనిపోతారు అండి. అది కూడా అనమాట, వారు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారు కారు. వారందరూ కూడా చెరపట్టుకుని బానిసలుగా తీసుకురాబడినటువంటి వారు అండి. అహేశ్వరోషు యొక్క దినాల్లో వారందరూ కూడా బానిసలుగా బ్రతుకుతా ఉన్నారు. అంటే పరదేశం నుంచి వారందరూ కూడా అంటే బానిసలుగా తీసుకుని వచ్చారన్నమాట. ఆ దేశంలో బ్రతుకుతా ఉన్నారు. ఆ దేశంలోకి వచ్చిన తర్వాత వారి యొక్క తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చనిపోతారండి. అంటే చిన్నప్పుడు చనిపోతారంటే ఖచ్చితంగా ఆమెకి ప్రొటెక్షన్ అనేది ఉండాలి. ఎవరో ఒకరు బాధ్యత తీసుకోవాలి. లేకపోతే ఆమె జీవితం సరిగా బాగోదండి. సో ఈరోజు మనం చూడండి, చాలా మంది అనమాట రోడ్డులో మనకు కనిపిస్తూ ఉంటారు, బస్ స్టాండ్ లో మనకు కనిపిస్తూ ఉంటారు, డ్యామ్ల కింద మనకు కనిపిస్తూ ఉంటారు. అనాథ పిల్లలండి. వారి యొక్క జీవన విధానం ఆలోచిస్తే మనకు చాలా బాధగా ఉంటుందండి. వారు కనీసం తినడానికి తిండి ఉండదండి, కట్టుకోవడానికి ఆ మురికి బట్టలతో వారు ఉంటారు. ఆ మురికి చేస్తారు. ఎందుకంటే వాళ్ళ ఆలన పాలన చూసుకునే వాళ్ళు ఎవ్వరూ ఉండరండి. తల్లిదండ్రులు లేరు కాబట్టి కేర్ టేకింగ్ తీసుకునే వాళ్ళు నాకు తెలిసి ఎవరు ఉండరు. కాబట్టి వారు ఆ విధంగా ఉంటారండి. వారు ఎక్కడ తింటారో తెలియదు, అంటే ఏం తింటారో తెలియదు, ఎక్కడ పడుకుంటారో తెలియదు. సో ఎటువంటి ప్లేస్ లో పడుకుంటారో వారికి తెలియదు. ఎండ తగిలినా, గాలి తగిలినా, వర్షం కురిసినా, సో ఆ విధంగా అనమాట వారు దొర్లుతూ అదే ప్లేస్ లో ఉంటారండి. వారిని చూస్తే చాలా బాధగా ఉంటుంది. వారు చూస్తే చాలా మన కన్నీరు వచ్చేస్తూ ఉంటాయి పిల్లలు. సో అటువంటి వారు మన మధ్యలో కనిపిస్తూ ఉంటారు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వారికి ప్రొటెక్షన్ లేదు. మీకు ఇంకో విషయం తెలుసా?
అండి. వారు కొంచెం నడిచేటువంటి ఊహ తెలిసేటువంటి ఏజ్ వస్తే పర్వాలేదండి. కానీ ఏంటంటే చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న చనిపోతే అప్పుడు ప్రొటెక్షన్ ఖచ్చితంగా ఉండాలి. అంటే సుమారు ఒక 6 నెలల లోపు అనమాట ఖచ్చితంగా ప్రొటెక్షన్ ఉండాలి. ఎందుకంటే వారికి ఆలనా పాలన అంతా చూసుకోవాలి. సో ఎందుకంటే వారు నడవలేరు, మాట్లాడలేరు, పసికందులండి, వారు ఏం చేయగలరండి? ఖచ్చితంగా వారికి అనమాట ప్రొటెక్షన్ అనేది ఉండాలి. అంతే, కాకులు పొడిసేయకుండా, కుక్కలు అనమాట చీల్చేయకుండా, సో ఈ విధంగా అనమాట అవి వారి మీద పడిపోకుండా, దాడి చేయకుండా అమ్మా నాన్న ప్రొటెక్షన్ అనేది ఆ చిన్నప్పుడు అనమాట చాలా 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 అవసరం అండి. సో అటువంటి ప్రొటెక్షన్ కోల్పోయింది ఎస్తేర్ అనేటువంటి పాప. అటువంటి ప్రొటెక్షన్ కోల్పోయింది. తర్వాత ఆ బాధ్యత ఎవరు తీసుకోవాల్సి వచ్చిందంటే మొర్దెకై అనేటువంటి తన యొక్క పిన్న తండ్రి తీసుకోవాల్సి వచ్చింది. పిన్న తండ్రి తీసుకోవాల్సి వచ్చిందంటే చిన్నాన్న అంటారు కదండి. సో ఆ టైప్ అనమాట. ఆ విధంగా అనమాట చిన్న తండ్రి తీసుకోవాల్సి వచ్చింది. చిన్నప్పటి నుంచి కూడా ఆలనా పాలన మొత్తం అతనే చూసుకున్నాడండి. మొర్దెకై అనేటువంటి వ్యక్తి ఎస్తేర్ని తనకు కూతురుగా తీసుకొని, తన కూతురుగా స్వీకరించి చిన్నప్పటి నుంచి అమ్మా నాన్న వారందరూ కూడా చేయవలసిన సేవలు ఏవైతే ఉన్నాయో, సో అదంతా కూడా చిన్నప్పటి నుంచి మొర్దెకై తను చేస్తూ వచ్చాడు. ఆమె అనమాట ప్రొటెక్ట్ చేస్తూ వచ్చాడు. చిన్నప్పటి నుంచి అనమాట ఆలనా పాలన సో అన్ని కూడా ఆయనే చూసుకున్నాడండి. అంటే పెంచడం విషయం నుంచి, నేర్పించడం విషయం నుంచి, సో ఆమెకు అనమాట లక్షణాలు అన్ని కూడా అవలంబించడం విషయం నుంచి అంతా కూడా మొర్దెకై దగ్గరే ఎస్తేర్ అనేటువంటి పాప చిన్నప్పటి నుంచి పెరిగింది. ఇప్పుడు ఆమె వచ్చిన తర్వాత, పెరిగిన తర్వాత నా యొక్క తల్లిదండ్రులు లేరు అనేటువంటి విషయం ఆమెకు ఖచ్చితంగా అర్థమై ఉంటది. అర్థమై ఉందనమాట. సో నా జీవితం ఎందుకు ఈ విధంగా అయిపోయింది, నేనే ఎందుకు ఈ విధంగా మారిపోయాను, నా తల్లిదండ్రులు ఉన్నా బాగుండు, ఎందుకు ఈ విధంగా జరిగిందని చెప్పేసి ఆమె ఖచ్చితంగా అనుకుని ఉండొచ్చండి మనసులో. అంటే నా తల్లిదండ్రులు ఉంటే నాకు బాగుండేది అనేటువంటి ఆలోచన ఆమె ఖచ్చితంగా కలిగి ఉండేది. కానీ ఏంటంటే ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఆమె అనాథ. ఎందుకంటే ఇప్పుడు ఆమెకి ఏమీ లేదండి. మొర్దెకై దగ్గర ఆమె పెరుగుతుంది. ఆమెకంటూ అనమాట ఒక స్థాయి లేదు, అమ్మ నాన్న లేదు, ఎవరూ లేరు అనమాట. సో ఒక అనాథలా మనకు అనిపిస్తా ఉంది అండి. ఆమెకు డబ్బు లేదు, అంతస్తు లేదు, ఐశ్వర్యం లేదు, ఏమీ లేదండి. వాళ్ళందరూ కూడా బానిసలుగా బ్రతుకుతా ఉన్నారు. ఆ రోజుల్లో బానిసలు అంటే ఏ విధంగా ఉండేవారు మీ అందరికీ తెలిసే కదా. వారి కింద లోబడి జీవించేవారు కాబట్టి, వారి కింద లోబడి ఉండేవారు కాబట్టి. ఇశ్రాయేల్ జనాంగాన్ని మీరందరూ కూడా చూడండి, ఐగుప్తు దేశంలో వారందరూ కూడా బానిసలుగా ఏ విధంగా ఉన్నారు. సో అదే విధంగా అనమాట ఆ రోజుల్లో యుద్ధంలో ఎవరైతే ఓడిపోతారో వారిని బానిసలుగా వారి యొక్క రాజ్యంలోనికి, వారి యొక్క దేశంలోనికి తీసుకుని వచ్చేసేవారని, తీసుకుని వచ్చారనమాట. వారి కోసం అనమాట ఓ పనివారుగా లేదా నీళ్లు తోడేవారుగా వేరే వేరే పనులకి అనమాట వారిని ఆ విధంగా ఉపయోగించుకునేవారు. ఈ విధంగా అనమాట ఈ మొర్దెకై సో అదే విధంగా అనమాట ఎస్తేర్ ఆమె కింద లోబడి జీవిస్తా ఉంది, బ్రతుకుతా ఉంది. అతను ఆ విధంగా పెంచుకుంటా ఉన్నాడు కాబట్టి, తల్లిదండ్రులు లేనిది ఆ విధంగా బ్రతుకుతుంది కాబట్టి, ఆ విధంగా మొర్దెకైకి అనమాట లోబడి జీవిస్తా ఉంది. ఇప్పుడు ఆమెకి అంటూ ఏమీ లేదు, సరైనటువంటి స్థితి లేదు, సరైనటువంటి గతి లేదు. మొర్దెకై దగ్గర అనమాట వారు ఆ విధంగా అనాథలుగా, బానిసలుగా బ్రతుకుతా ఉన్నారు. సో కాబట్టి ఇప్పుడు ఇలా ఒక విషయం మీరు అర్థం చేసుకోండి. దేవుడు మనం ఏదైతే తలుస్తామో, అంటే మనం అనుకున్నది సర్వసాధారణంగా ఏది జరగదండి. అదంతా కూడా దేవుడు చూసుకుంటా ఉన్నాడు కొన్ని సార్లు అండి. అవునా కదండి. మనకు జీవితం ఏ విధంగా మలుపులుగా తిరిగిపోయినమాట. ఒక పై స్థాయికి దేవుడు తీసుకోపోవాలి అన్నప్పుడు ఖచ్చితంగా తీసుకెళ్ళిపోతాడండి. అటువంటి విషయంలో అసలు నో అబ్జెక్షన్, నో సమస్య అండి. సో ఈ విధంగా అనాథగా ఉంది ఆమె జీవితం. ఇప్పుడు ఆమె దగ్గర స్థాయి లేదు, గౌరవం లేదు, ఆమె ఒక హోదా లేదు. సో ఆమెకు అనమాట ప్రత్యేకమైన ఒక స్థానం లేదండి. వారి మధ్యలో అనమాట ఒక అనాథగా బతుకుతుంది, ఒక బానిసగా బతుకుతుంది. సో అటువంటి జీవితం ఆమె కలిగి ఉంది. కానీ ఏంటంటే దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ప్రణాళిక చాలా అద్భుతంగా ఉంటుంది ప్రియులారా. ఏంటి మనం చాలా చూస్తూ ఉంటాం అనమాట. మన పెరట్లో అనమాట చాలా మంది అనమాట పాదులు వేసుకుంటూ ఉంటారు. చిక్కుడు పాదులు కావచ్చు, అలాగే అనమాట పనస పాదులు కావచ్చు. సో ఈ విధంగా రకరకాల పాదులు ఉంటాయి కదండి. అక్కడ కూరగాయల పాదులు చాలా ఉంటాయి కదండి. ఈ విధంగా పాదులు వేసుకుంటూ ఉన్నప్పుడు ఆ పాదులు చూడండి, సో ఈ విధంగా అనమాట అల్లుకుంటూ ఎరుకుల్లో నుంచి, సందుల్లో నుంచి ఆమె పాకుతూ వెళ్ళిపోతూ ఉంటాయి. అంటే మన యొక్క జీవితాన్ని కూడా తను ఆ విధంగా ఆ స్థాయిలో పెట్టాలి అనుకున్నప్పుడు దేవుడు ఆ స్థాయిలో పెట్టగలడండి. ఆయనకు అసాధ్యమైందంటే ఏమీ లేదు ప్రియులారా. అంటే జీవితాన్ని ఏ విధంగా అయితే ఇనుపాది ఏ విధంగా అల్లుకుంటూ వెళ్ళిపోయినమాట ఒక స్థాయికి ఏ విధంగా అయితే పాక్కుంటూ వెళ్ళిపోతుందో, సో అదే విధంగా మన యొక్క జీవితాన్ని ఆ స్థాయిలో దేవుడు పెట్టాలనుకున్నప్పుడు నువ్వు ఆ స్థాయిలో ఉంటే అనేక మందికి ఉపయోగపడతావు, అనేక మందిని కూడా వెలిగించేటువంటి స్థాయిలో ఉంటావు, రక్షించేటువంటి స్థాయిలో ఉంటావు. నీ ద్వారా అనేక మంది రక్షించబడతారు, నీ ద్వారా అనేక మంది కూడా సత్యంలోనికి వస్తారని దేవుడు ఎప్పుడైతే ఆలోచిస్తాడో, నువ్వు ఏ స్థితిలో ఉన్నా నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నువ్వు కొండల్లో ఉన్నా, లేకపోతే చిన్న పల్లెటూరులో ఉన్నా, లేకపోతే ఏమీ లేనటువంటి స్థితిలో ఉన్నా, ఈ స్థితిలో ఉన్నా సరే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, ఆత్మీయంగా నిన్ను బలపరుస్తాడు. అనేక మంది కూడా నీ ద్వారా సువార్త ప్రకటింపబడి అందరు విని మారు మనసు పొందే విధంగా దేవుడు ఆ విధంగా నిన్ను వాడుకుంటాడు, నిన్ను ఉపయోగించుకుంటాడండి.
ఆ రోజుల్లో అనమాట ఎస్తేర్ అనేటువంటి స్త్రీ మనకు చూస్తే ఆ స్థితిలో అనాదే, ఆమెకంటూ ఏమీ లేదు, మూడతకి దగ్గర అనమాట బ్రతుకుతా ఉంది. అప్పటికి వారందరూ బానిసలుగా బ్రతుకుతున్నారు. ఆ విషయం మీకు ముందే చెప్పాను. కాబట్టి ప్రియులారా, ఈ విధంగా ఆమె బ్రతుకున్నటువంటి ఆ యొక్క రోజుల్లో ఇప్పుడు ఎంత విచిత్రం అండి. సో ఈ విధంగా అసలే అవుతుందని చెప్పేసి ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, ఎవరు అనుకోరు కూడా. అంటే కాలం ఆ విధంగా గడుస్తూ ఉంది. ఒకానొక రోజు మీరు ఎస్తేర్ గ్రంథం మొదటి వచనం మీరు చూసినట్లయితే, ఎస్తేర్ గ్రంథము ఆ, మొదటి అధ్యాయం మొదటి వచనం, అహెస్వరోష దినములలో జరిగిన చర్యల వివరములు. హిందూ దేశం మొదలుకొని కూసు దేశం వరకు 127 సంస్థానములను అహెస్వరోసు ఏలను. అహెస్వరోసు అనేటువంటి రాజు పరిపాలిస్తున్న యొక్క సమయంలో సుమారు 127 సంస్థానములను, 127 సంస్థానముల అంటే మహా పెద్ద సామ్రాజ్య వ్యవస్థ అన్నమాట పరిపాలిస్తున్నటువంటి రాజు అండి. సో ఆ కాలం ఉందనమాట. సో రాజు ఎందుకో ఆలోచన వచ్చిందండి. ఏమని ఆలోచన వచ్చింది అంటే, తన యొక్క రాజ్య ఘనతలు, తన యొక్క ఖ్యాతి ప్రఖ్యాతి అందరి కూడా చూపించాలి. సో ఇటువంటి ఆలోచన రాజుకు వచ్చిందండి. అసలు ఈ ఆలోచన రాజుకి ఎందుకు వచ్చింది అంటే, ఇదంతా కూడా లింక్ మీద ఆధారపడి ఉంది. చెప్పాను కదండి, ఒక పాద ఏ విధంగా అయితే పాక్కుంటూ వెళ్ళిపోతుందో ఇదంతా కూడా అనమాట ఏంటి లింక్ అనమాట. ఈ ఆలోచన దేనికో కనెక్ట్ అయి ఉంది. ఆ విషయం మేము మర్చిపోవద్దండి. సో ఈ విధమైనటువంటి ఆలోచన రాజుకు వచ్చిందండి. రాజుకి ఎప్పుడైతే వచ్చిందో మొత్తానికైతే ఆలోచన అమలు పరిచేసాడు రాజు కదండి. సో అనమాట పక్క రాజ్యాల నుంచి, పొరుగు రాజ్యాల నుంచి తనకున్నటువంటి అధిపతులు, అధికారులు, ఇరుగు పొరుగు దేశాల్లో అందరి రాజులను కూడా, అందరి అధిపతులు, అధికారులను కూడా పిలిపించేశాడు. ఈ ఎస్తేర్ గ్రంథం మీరు చదివినట్లయితే పెద్ద పెద్ద వారిని, గొప్ప వారిని, అనేక మందిని కూడా రాజు ఏం చేశాడమ్మా పిలిపించేసాడు. పిలిపించనమాట తన యొక్క రాజ్యం యొక్క సుమారు 127 సంస్థానములు, ఆ యొక్క రాజ్యం యొక్క ఖ్యాతి ప్రఖ్యాతి ఘనత గొప్ప చూపించాలనుకున్నాడు. సో అదే విధంగా చూపిస్తా ఉన్నాడు. సో అదే విధంగా అనమాట తన యొక్క రాజఖ్యాతి అందరికి కూడా వినిపించాలనుకున్నాడు. సో అదే విధంగా వినిపిస్తా ఉన్నాడు. మొత్తానికైతే ఆ విధంగా చూపిస్తా ఉన్నాడు. మధ్యలో అనమాట అందరికి కూడా విందు చేసాడండి. 7 రోజులు తిన్నంత అన్లిమిటెడ్ ఫుడ్ అనమాట. ఎవరు ఎంత తింటే అంత అనమాట. సో ఆ విధంగా మనం పెట్టండ్రా అంటే చాలా మంది పీతల్లా తాగేసి ఉంటారు నాకు తెలిసి అండి. రాజుగారు తలుసుకుంటే దెబ్బలు కొరవ అన్నట్టు అనమాట. అన్లిమిటెడ్ ఫుడ్ కదండి, వారు ఎంత తింటే అంత, ఎంత తాగితే అంత. నాకు తెలిసి ఏంటంటే ఒక్కొక్కరు నాకు తెలిసి రెచ్చిపో ఉంటారు. ఇక రాజుగారు ఆజ్ఞ, పోసేయండి, అది ఒలికిపోయినా పర్లే, అంత తాగేసి తందరలాడి గెంతేసినా పర్లే, ఒలికిపోయినా పర్లే, మళ్ళీ తెచ్చి మళ్ళీ పోసేస్తూ ఉంటారు. ఎందుకంటే రాజాజ్ఞ కదండి, తన యొక్క గొప్పతనాన్ని అందరికి చూపించాలి అనుకుంటున్నాడు. ఇంకా అసలు ఏ లోటు కూడా ఉండదు ఆ రాజ్యంలో వచ్చినటువంటి వారికి. ఆ విధంగా అనమాట విందు జరుగుతూ ఉంది. ఇప్పుడు అంతా కూడా ఏదో ఒక దానికి లింక్ అయి ఉంటుంది. ఆ విషయాన్ని మీరు అందరూ కూడా మర్చిపోవద్దండి. అంటే ఈ విధంగా విందు జరుగుతూ ఉండదు అంటే, ఇప్పుడు పురుషులందరూ కూడా ఈ విధంగా విందు చేస్తే, అందరూ కూడా కలుసుకుని ఈ విధంగా విందు చేస్తే అండి, రాని అండి ఆమె విందు చేయదా చెప్పండి. వాళ్ళ బ్యాచ్ కూడా ఉంటది కదా, పురుషులందరూ కూడా విందు చేస్తున్నారు, మేము కూడా విందు చేస్తున్నటువంటి వారికి బ్యాచ్ కూడా ఉండదండి, ఖచ్చితంగా ఉంటదండి. కాబట్టి సో అదే విధంగా అనమాట వీరు వారికి ఖ్యాతి, వారి యొక్క ప్రఖ్యాతి ఈ విధంగా చూపించిన తర్వాత మొత్తానికైతే రాజు విందు చేశాడు. సో అందరూ అనమాట పీతల్లా తాగేస్తా ఉన్నారు, అన్లిమిటెడ్ ఫుడ్ పెట్టేస్తున్నాడు. ఈ విధంగా ఎటువంటి కొదవలేదండి. సో అదే విధంగా అనమాట స్త్రీల విందు కూడా స్టార్ట్ అయింది. నాకు తెలిసి విందు స్టార్ట్ అయింది. వారు కూడా మంచి సంబరాలు మునిగిపోతూ ఉన్నారు. విందు వాళ్ళు కూడా చేస్తూ ఉన్నారు. అంటే వారు కూడా అనమాట హ్యాపీగా సంతోషంగా గడుపుతున్నారు. సో ఇటువంటి సమయంలో రాజుకు ఎందుకు ఈ రిఫరెన్స్ మీకు ఎందుకు చూపించట్లేదంటే, పిల్లలు మీ అందరికీ తెలుసు ఎస్తేర్ గురించి, మీ అందరికీ ఎస్తేర్ గురించి తెలుసు కాబట్టి వేవి కూడా సరిగా రిఫరెన్స్ చూపించట్లేదని మీ అందరికీ సుపరిచితమే. ఎస్తేర్ గురించి మీరు అందరూ కూడా చదువుకున్నారు కాబట్టి ఎంతో కొంత ఐడియా మీకు ఉంది. కాబట్టి ఇదంతా కూడా ఒక పాఠం రూపంలో నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతాను, మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలండి. సో ఈ విధంగా అప్పుడు రాజుకి ఎందుకు ఒక ఆలోచన వస్తుంది అనమాట. ఏమైనా ఆలోచన వస్తుంది, ఇప్పుడు నా రాజ్యాన్ని అంతటినీ కూడా, వాటి ఖ్యాతిని అంతటినీ కూడా నేను చూపించాను కదా, అందరూ కూడా చూశారు, ఓహో చాలా గొప్పగా ఉందని చెప్పేసి పొగిడారు. ఓకే, వారికి విందు కూడా చేయిస్తా ఉన్నాను. ఆ విందులో వారికి ఎటువంటి లోటు కూడా కల్పించట్లేదు. తాగినోడికి తాగినంత, అంటే పోసినంత పోసేయండి రా బాబు అని చెప్పేసాను. అందరూ పోసేస్తా ఉన్నారు. అందరూ కూడా తాగి, పురుషులు స్త్రీలు ఈ విధంగా అందరూ అనమాట కూడనమాట హ్యాపీగా తాగినమాట వారి యొక్క జీవితాన్ని వారు సంతోషంగా గడుపుతా ఉన్నారు. ఇప్పుడు రాజుకు ఆలోచన వచ్చిందండి. రాజుకు ఒక ఆలోచన వచ్చనమాట. ఇప్పుడు నా యొక్క రాణి చాలా అందంగా ఉంటది కదా, సో కాబట్టి నా రాణి యొక్క అందాన్ని అందరికి చూపిస్తే పోలా. సో ఆ విధంగా అందరూ కూడా రాణి యొక్క అందాన్ని మెచ్చుకుంటారు కదా. ఎందుకంటే ఆ మందగత్త ఆ రోజుల్లో రాజులు మంచి మంచి స్త్రీలను వాళ్ళందరూ కూడా వివాహం చేసుకునేవారండి.
వారిని మరి సెలెక్ట్ చేసి వారందరూ వివాహం చేసుకునేవారు కాబట్టి సో ఈ విధంగా అనమాట ఆమె యొక్క అందాన్ని అందరికీ చూపించాలని చెప్పేసి రాజు అనుకున్నాడు. సో ఆ విధంగా అనుకుని అనమాట మొత్తానికైతే ఆమెను కబురు పెట్టాడు. ఏ విధంగా కబురు పెట్టాడు? సో అందరూ ఉంటా ఉండగా నాకు తెలిసి ఆ మందం గురించి అనమాట అందరికీ పొగిడి అందరికీ ఆ మందం గురించి చెప్పి నా భార్య ఇటువంటిది, ఇంత అందంగా ఉంటది, అంత అందంగా ఉంటది, కాబట్టి మీరందరూ కూడా మీ చైర్లో మీరు కూర్చోండి, మీ సింహాసనం మీరు కూర్చోండి, మీకు ఏర్పరిచినటువంటి ఆ సీట్లు మీరందరూ కూడా కూర్చోండి, నా భార్య నేను కబురు పెడతాను, ఆమె అందాన్ని చూడండి ఎంత అందంగా ఉంటుందని చెప్పేసి అనమాట. అండ్ ఆమె గురించి తెగ పొగిడేసి ఏం చేసి ఉంటాడు, కంపల్సరీ అప్పుడు కబురు చేసి ఉంటాడు. ఏమా ఒక అతన్ని ఎవరక్కడ అంటే తన యుద్ధ ఎవడైతే పనివాడు ఉన్నాడో వాడిని పిలిచనమాట, నువ్వు రానిగా ఈ విధంగా కబురు చేయి, ఈ విధంగా రాజుగారు పిలుస్తున్నారు అని చెప్పేసి అనమాట ఆమెకు చెప్పు అన్నప్పుడు ఖచ్చితంగా పనివాడు ఆమెతో అనమాట వెళ్ళనమాట, రాజుగారు ఈ విధంగా నేను రమ్మంటున్నారు, అతని యొక్క అంతఃపురంలోకి రమ్మంటా ఉన్నాడు, నేను రెడీ అని చెప్తారంటే ఖచ్చితంగా ఆ విధంగా చెప్పే ఉంటాడు. ఎప్పుడైతే ఆ విధంగా చెప్పాడో ఆమె ఏమన్నది, నేను రానంది. రానని సరికి అనమాట అదే విషయం వచ్చి రాజుగారితో చెప్పుంటాడు. సో ఈ విధంగా చెప్పిన తర్వాత రాజుగారికి విపరీతమైన కోపం వచ్చేసే ఉంటది. ఎందుకంటే అవమానం కదండి. ఇప్పుడు వారందరినీ కూడా కూర్చోబెట్టేసాడండి. వారందరి దగ్గర అనమాట వారి యొక్క వైపు గురించి చాలా గొప్పలు చెప్పేసేవాడు. నా భార్య ఇటువంటిది అటువంటిది మహా పెద్ద అందగత్త అనమాట. సో ఆమె అటువంటి అందగత్తే చుట్టుపక్కల ఎక్కడా లేదు, కాబట్టి ఇప్పుడు ఆమె నేను పిలిపిస్తాను, ఆమె యొక్క సౌందర్యాన్ని మీ అందరికీ చూపిస్తాను, మీరు అందరూ కూడా ఆశ్చర్యమైపోతారు. ఇటువంటి డంబాలు ఇటువంటి గొప్పలు రాజుగారు తన భార్య గురించి చాలా మందికి ముందుగా చెప్పేశాడండి. ఆ విధంగా చెప్పాడు కాబట్టి అతనికి ఆలోచన వచ్చింది కాబట్టి వెంటనే ఆమె యొక్క అందాలను అందరికీ చూపించాలని చెప్పేసి అనమాట అనుకున్నాడు. ఆ విధంగా పంపించిన తర్వాత ఆమె నేను రానందిని ఎప్పుడైతే ఆ విధంగా అందో ఇంకా అక్కడ ఉంటుంటే ఏ విధంగా చూస్తాడు రాజుగారికి, ఎగదిగా చూస్తారు. ఇప్పుడు వారందరూ కూడా వచ్చి నీ బతుకు తగలయ్యా, రాణిగారు నువ్వు పిలిస్తేనే రానంది, రేపు పొద్దున అనమాట రాణిగారు నీకు లెక్క చేయకపోతే, ఒక రాజుగారు మాట రాణిగారే వినకపోతే, ఇప్పుడు మేమందరం కూడా నీకు లోపడుతున్నాం, నీ యొక్క మాట వింటున్నాం, నీ యొక్క మాటను గౌరవిస్తా ఉన్నాం. ఇప్పుడు అందరూ కూడా నీకు భయపడుతున్నారు, నువ్వంటే అందరికి దడ, నువ్వంటే అందరికి భయము. సో అటువంటిది నీ ఆజ్ఞ అందరికీ శిరస్త్రాణం అంటది. ఎందుకంటే నీకు ఎదురు చెప్పేవాడు ఎవడు కూడా లేడు. ఈ 127 సంస్థానంలో నీకు ఎదురు చెప్పేవాడు ఎవడు కూడా లేడు. రాజాజ్ఞ, సో రాజాజ్ఞ అంటే ఇంకెదురే లేదు. సో అటువంటి నీ మాటని ఇప్పుడు నాన్నగారు ఏం చేసింది, తీసి పడేసింది. అదే అన్నంలో అనమాట కరేపాకులో ఏం చేసిందమ్మా, తీసి పడేసింది. సో ఇప్పుడు నీకు ఎంతటి అవమానం జరిగింది రాజా, ఎందుకంటే అందరి ముందనమాట అంత విధంగా గొప్ప చెప్పేసి ఇప్పుడు ఆమెను పిలిపిస్తే ఆమె నీ మాట కూడా లెక్క చేయలేదంటే నీ భార్య నీకు ఎటువంటి వాల్యూ ఇస్తుంది. ఇదే విషయం అనమాట ఈ రాజ్యంలో అందరికీ తెలిసిందనుకోండి, ఇంకెవరి భార్యలు కూడా ఏ అధికారికి కానీ వారి యొక్క భర్తలు కానీ రెస్పెక్ట్ ఇవ్వరు. ఎందుకంటే రాజుగారి మాటే రాణిగారు విలువకపోతే, గౌరవం ఇవ్వకపోతే ఇంకా మా భార్యలు మాకేం గౌరవిస్తారు, మా భార్యలు మాకేం విలువిస్తారు అని చెప్పేసి అనమాట పక్కన ఉంటున్న అందరూ కూడా ఆ విధంగా రాజుగారితో అనడం మనం చూస్తాం ప్రియులారా. ఎప్పుడైతే ఈ విధంగా అన్నారో ఇంకా రాజుగారికి విపరీతమైన కోపం వచ్చేసిందండి. కోపం వచ్చి అనమాట తదుపరి నేను ఏం చేయాలో చెప్పనని చెప్పేసి అక్కడ విచారించిన తర్వాత వారందరూ అనమాట ఆమె రాణిగా ఉండటానికి వీలు లేదు, ఎందుకంటే ఈమె వల్ల అనమాట మా భార్యలు మాకు లోబడరు, రాజుగారు మాటే రాణిగారు వినలేదంటే ఇంక మీ మాట మేము వింటామని చెప్పేసి మా మీద కూడా ఎదురు తిరుగుతారు, కాబట్టి ఇటువంటి రాణి నీకు ఉండతగదని చెప్పేసి అనమాట మొత్తానికైతే వాస్తే అనేటువంటి ఆమె రాణి పోస్ట్ నుంచి నువ్వు తొలగించాలి. సో అటువంటి కండిషన్ వారు పెట్టారండి. ఎప్పుడైతే ఆ విధమైన కండిషన్ పెట్టేశారో ఒక విధంగా అనమాట మొత్తం అయిపోయింది, ఆమెకు పోస్ట్ అంతా కూడా తీసేయడం జరిగింది. ఇప్పుడు ఏం చేయాలంటే అండి, ఇప్పుడు అనమాట ఈ రాజ్యంలో ఉన్నటువంటి 127 సంస్థానంలో ఉన్నటువంటి కన్యకలందరినీ కూడా స్త్రీలందరినీ కూడా నా ముందుకు ప్రవేశపెట్టండి. వారందరూ అనమాట వాళ్ళందరిలో ఎవరైతే నాకు బాగా అనమాట అట్రాక్ట్ అవుతారో, ఎవరైతే నాకు బాగా నచ్చుతారో వారిని అనమాట ఈ 127 సంస్థానములకు రాణిగా నేను చేస్తాను, ఆమె రాణిగా నేను ఆ విధంగా అనమాట నా ఎదుకు చేర్చుకుంటాను, ఆ విధంగా రాణిగా అనమాట ఆమెకు అధికారం ఇస్తానని చెప్పేసి రాజు అంటాడు. సో ఇటువంటి రాజు అనమాట ఎప్పుడైతే ఈ విధంగా రాజుగారు అన్నారో మొత్తానికైతే పిలిపి మొత్తం అయిపోయి ఉంటుంది, అయిపించదా ఖచ్చితంగా పిలిపి మొత్తం కూడా అయిపోయి ఉంటుంది. సో కన్యకలందరినీ కూడా అనేక మంది అనేక విధాలుగా అనమాట వారి ఏర్పరచమని జరిగింది. సుమారు వారి యొక్క రాజ్యంలో 120 సంస్థానంలో ఉన్నటువంటి కన్యక పిల్లలందరినీ కూడా స్త్రీలని, అదే విధంగా స్త్రీలు అందగతులందరినీ కూడా వారు రాజుగారి యొద్దకు అనమాట తీసుకురావడం మొదలు పెట్టారు. సో ఈ విధంగా తీసుకురావడం మొదలు పెట్టేటప్పుడు అదే విధంగా అనమాట కన్యకగా ఉన్నటువంటి ఎస్తేరు ఆ యొక్క సమయంలో వారి చేత అనమాట రాజుగారి యొద్దకు తేబడింది. ఆ విషయం మర్చిపోవద్దు.
సో మూర్తికి దగ్గర పెడుతున్నటువంటి ఎస్తైనటువంటి ఆ స్త్రీ కూడా అనమాట ఈ విధంగా రాజు ఆజ్ఞ వల్ల కన్యకలందరూ కూడా నా ఎద్దుకు రావాలి, వారు నాకు నచ్చితే వారికి రాని పోస్టు ఇస్తానని చెప్పేటువంటి సమయంలో అనమాట ఇప్పుడు రాజుగారు ఆజ్ఞ కదండి. కాబట్టి ఆ రాజ్యంలో ఉన్నటువంటి ఆడపిల్లని అందరినీ కూడా ఆ విధంగా తీసుకుని రాజుగారు ముందుకు వారందరూ కూడా ప్రవేశపెట్టారు. ఆ విధంగా తేబడినటువంటి స్త్రీ ఎస్తేర్ అండి. ఆ విషయం మీరు మర్చిపోవద్దు. అండ్ ఒక విషయం మీరు మర్చిపోవద్దు, ఆ రోజుల్లో రాజులు పరిపాలించేటువంటి కాలం అది. ప్రజల చేత అంటే ప్రజల ద్వారా ఎన్నుకోబడినటువంటి ప్రజాస్వామ్య దేశం అని చెప్పేసి ఈ రోజుల్లో ఆ రోజులు లేవండి. ఆ రోజులు రాజులే ప్రభువులు, రాజులే రాజులు. కాబట్టి రాజులకే పోవస్తా ఆ రోజులు అమలేదు కాబట్టి ఆ యొక్క రోజుల్లో. సో ఈ రోజుల్లో అనమాట ఈ ప్రజాస్వామ్య దేశంలో మనం ఉన్నాం కాబట్టి ఆ రోజుల్లో రాజులే రాజులు కాబట్టి వారి మాటే వేదం కాబట్టి వారి మాటే చట్టం కాబట్టి ఆ విధంగా తీసుకురండి రా బాబు అంటే అందరిని కూడా తీసుకొచ్చేసారు. ఇక అందరు ఆడపిల్లలు కూడా తీసుకొచ్చేసారు. ఇప్పుడు వారందరికీ వారు చెప్పేది ఏంటంటే మీరు రాజుగారు మనసు ఎవరైతే దోచుకుంటారో, ఎవరైతే ఆయనకి నచ్చుతారో వారు రాణిగా అనమాట అతని చెంతకు చేరబడతారు. అతను అనమాట రాణిగా అతను యాక్సెప్ట్ చేస్తాడు, అంగీకరిస్తాడు. కాబట్టి మీ ఇష్టం, ఇంకా అతను మీరు ఏ విధంగా అట్రాక్ట్ చేసుకుంటారో అతని కంటికి మీరు అందరూ నచ్చాలని చెప్పేసి అనమాట మొత్తానికైతే వారు ఏదైతే కోరుకుంటారో ఆ రోజులు అనమాట బంగారం వెండి ఇవన్నిటికీ కొదువలేదు కదండి. మీరు నచ్చినట్టు మీరు అలంకరించుకోండి, మీరు నచ్చినట్టుగా అనమాట మీరు డెకరేషన్ చేసుకోండి. ఎవరైతే రాజుగారి మనసు గెలుస్తారో, ఎవరైతే రాజుగారికి ఇష్టంగా ఉంటారో, ఆయన మనసుని ఎవరైతే గెలుస్తారో, ఆయనకి ఇష్టంగా ఎవరు ఉంటారో, ఆయన ఎవరినైతే కోరుకుంటాడో వారే రాణి. సో ఇటువంటి విషయాన్ని స్త్రీలందరూ ఎవరికైతే అప్పగింపబడారో వాడు ఆ విధంగా చెప్పుంటాడు. హేగే అనేటువంటి వ్యక్తులు వారందరూ కూడా అప్పగింపబడతారు. సో హేగే అనేటువంటి వాడికి అంతా కూడా ఇచ్చేస్తుంటాడు. మీ అలంకారం మీ ఇష్టం అమ్మ, మీరు ఏదైనా అలంకరించుకోండి. కానీ ఏంటంటే రాజుకు ఎవరైతే నచ్చుతారో వారు మాత్రమే రాణిగా ఉంటారు. సో వారిని మాత్రమే అనమాట రాజు రాణిగా స్వీకరిస్తారు, అంగీకరిస్తారు. మీకు ఏ కొదవ లేదు, మీరు అంతా కూడా వేసుకుని వెళ్ళిపోవచ్చు. ఈ అలంకరణ మొత్తం కూడా మీరు వేసుకుని వెళ్ళొచ్చు, మీరు నచ్చినట్టు మీరు అలంకరించుకోండి అని అనమాట హేగే ఖచ్చితంగా వారందరికీ కూడా చెప్పే ఉంటాడు పిల్లలు. ఈ విధంగా అనమాట అందరూ కూడా అలంకరించుకుంటా ఉన్నారు. ఇప్పుడు స్త్రీలందరికీ కూడా గొప్ప అవకాశం. ఇప్పుడు కన్యకలందరికీ కూడా స్త్రీలందరికీ కూడా ఆ రాజ్యంలో ఉన్నటువంటి యవ్వనస్తురాలైనటువంటి స్త్రీలందరినీ కూడా పోగు చేసేసారండి. వారందరూ కూడా పోగు చేసి అనమాట వారిని అనమాట హేగే చేతికి అప్పగించేశారు. ఇప్పుడు వారందరూ కూడా రాజు యొద్దకు వెళ్లాల్సి వస్తుంది. రాజు యొద్దకు వారందరూ కూడా వెళ్ళాలి. కాబట్టి వారికి ఇష్టం వచ్చినట్టు మీరందరూ కూడా అలంకరించుకుని వెళ్ళొచ్చు. అది మీ ఇక్కడ లిమిట్ ఇంత అంత లేదు, అది మీ ఇష్టం అని చెప్పేసి అనమాట రాజాజ్ఞ కదండి. ఆ విధంగా అనమాట హేగే వారందరూ కూడా చెప్పేసి ఉంటారండి. ఇప్పుడు వారికి ఉండే అవకాశం ఏంటంటే ఇప్పుడు చాలా మంది స్త్రీలు అనుకుని ఉంటారు కదా అండి, ఇప్పుడు నేను రానైపోతే నాకు అధికారం వచ్చేస్తుంది, రాజు పక్కన ఉంటాను, రాజుగారు భార్య రాణి 127 సంస్థానములకు రాని అంటే అది మాటల విషయం కాదని చెప్పేసి ఇప్పుడు స్త్రీల్లో కూడా ఏమని ఆలోచన కలిగి ఉంటుంది. ఏ విధంగా అయినా సరే రాజుకు నేను నచ్చేయాలి, అట్రాక్ట్ చేసేయాలి, రాజుకు అనమాట ఆ విధంగా నేను అనమాట ఛాన్స్ కొట్టేయాలి అంటే అతని యొక్క మనసు గెలిచేయాలని చెప్పేసి అనేక రకాలుగా అలంకరించుకొని మరి ఎవరి దగ్గరికి వెళ్ళి ఉంటారమ్మా, రాజు దగ్గరికి వెళ్ళి ఉంటారనమాట. అలంకరణకి ఎటువంటి లోటు లేదండి. మీకు నచ్చినట్టు మీరు అలంకరణ చేసుకోండి. ఎందుకంటే అసలు అన్లిమిటెడ్ అనమాట. రాజుగారు ఇచ్చేసారు, పూర్తిగా సర్వ హక్కు కూడా ఇచ్చేసారు. మీరు నచ్చినట్టు మీరు అలంకరించుకుని ఆయన ఎదుకు వెళ్ళండి అని చెప్పేసి హేగే అనమాట ఆ విధంగా ఖచ్చితంగా చెప్పే ఉంటాడండి. రాజుగారు కూడా పర్మిషన్ ఇచ్చేసే ఉంటారు. ఎందుకంటే వారు వచ్చింది వారు అలంకరించుకొని, ఎందుకంటే ఇక రాజుగారి దగ్గరికి రానంటే ఏ విధంగా ఉండాలి మీ అందరికి తెలుసు కదా. సో కాబట్టి ఈ విధంగా అనమాట ప్రతి ఒక్క స్త్రీ కూడా రాజుగారిని ఏ విధంగా అయినా సరే ఆయనకు మనసు దోసేయాలి, ఆయనకి నచ్చాలని చెప్పేసి అనమాట మంచిగా అలంకరించుకోరా, బాగా అలంకరించుకుంటారండి. అవునా కాదండి? బాగా అలంకరించుకుంటారు. ఇది ఎదుటి వారికి నచ్చాలి, నేను నచ్చితే నా లైఫే మారిపోతుంది, నా యొక్క జీవితమే మారిపోతుంది అండి, నా యొక్క జీవితం అంతా కూడా టర్న్ అయిపోతుంది, నా యొక్క జీవితం అంతా కూడా అనమాట ఒక్కసారి రాని అంటే ఒక పై స్థాయిలోకి వెళ్ళిపోతాను, గొప్ప స్థాయిలోకి వెళ్ళిపోతాను, అందరూ కూడా నన్ను గౌరవిస్తారు, అందరూ కూడా అనుకుంటాను అబ్బో రాజుగారి భార్య అని చెప్పేసి గౌరవిస్తారు. ఈ విధంగా అనమాట చాలా మంది స్త్రీలు చాలా మంది మనసులు ఆ విధంగా అనుకుని రాజుగారి దగ్గరికి వెళ్ళి ఉంటారండి. కాబట్టి ప్రియులారా ఈ విధంగా చాలా మంది స్త్రీలు చాలా విధంగా అనుకుని ఉండి అనమాట రాజుగారి దగ్గరికి వారందరూ కూడా వెళ్ళారు. ఈ విధంగా అనమాట వెళ్ళడం అంటే ఏమీ లేదండి. సో అనమాట రాజుగారి గదికి వారందరూ కూడా వెళ్తారు. వెళ్ళిన తర్వాత రాజుగారికి నచ్చాలి. వన్స్ రాజుగారికి నచ్చలేదనుకోండి ఇంకా ఆమె యొక్క జీవితం ఆమె యొక్క రాత్రితో అయిపోయినట్టు ఇంకా రాజుగారు ఏవైతే బహుమానాలు ఇస్తారో అవన్నీ కూడా చేత పట్టుకుని తీసుకుని వెళ్ళిపోవలసింది. ఈ విధంగా మనం ఆలోచించినట్లయితే, ఈ విధంగా మనం చూసినట్లయితే అండి ఎంతమంది స్త్రీలు రాజుగారిని ఆకర్షించుకోవాలని చెప్పేసి ఆయన యొక్క మనసు గెలిచి అని చెప్పేసి అనేక విధాలుగా ప్రయత్నించుంటారా. సో అనేక విధాలుగా ప్రయత్నించుంటారండి. కానీ ఏంటంటే రాజుగారు ఎవరిని కూడా ఇష్టపడట్లే, రాజుగారిని ఎవరిని కూడా అనమాట లైక్ చేయట్లే. కానీ ఈ విధంగా అందరూ వెళ్తున్నారు వస్తున్నారు, అందరూ వెళ్తున్నారు వస్తున్నాను. ఈ విధంగా అనమాట ఎస్తేరు వంతు వచ్చిందండి.
రాజుగారి దగ్గరికి వెళ్ళడానికి ఎస్తేరు వంతు వచ్చింది. చూడండి, ఎస్తేరుని చూసిన రాజుగారికి సో ఎటువంటి ఫీలింగ్ కలిగింది, వారందరికీ కూడా ఎటువంటి అనమాట ఆలోచన కలిగింది. ఆ మాట మీరు చూసినట్లయితే ఎస్తేరు గ్రంథం 2:9 ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది గనుక ఆమె అతనిలో ఉన్న దయ పొందెను. కాబట్టి ఆమె పరిమళ క్రియకు వస్తువులను, ఆమెకు కావలసిన భోజన పదార్థములను, రాజు ఇంటి నుండి ఆమెకి ఇవ్వబడిన 7 ఆడపిల్లలను అతడు త్వరగా ఏర్పరిచి ఆమె చెలికత్తును అంతఃపురంలో అతి శ్రేష్టమైన తలమందించను. సో ఈ విధంగా అనమాట రాణిగారు ఎప్పుడైతే వెళ్ళిందో అతనికి వెంటనే నచ్చేసిందండి. ఎందుకో ఎత్తని చూడగానే రాజుగారికి అనమాట, ఆహా ఏం అందం, అసలు ఏం చక్కనైనది, అసలు ఏ విధంగా చాలా అందంగా ఉంది, చాలా బాగుంది, చాలా చక్కనైనది. సో ఈ విధంగా అనమాట. ఇంకో వచనం కూడా మీరు చూసినట్లయితే అదే ఎస్తేరు గ్రంథం 2:15 మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకున్న తన పిన్ తండ్రి అయిన అబీహాయిలు కుమార్తె ఎస్తేరు రాజునొద్దకు వెళ్ళటకు వంతు వచ్చినప్పుడు, మీకు చెప్పాను కదండి, ఈ విధంగా వంతులు చెప్పిన అనమాట ఒక్కొక్క స్త్రీ అనమాట రాజుగారి యొద్దకు వెళ్ళి వస్తా ఉన్నారు. సో ఎవరు కూడా రాజుగారికి లైక్ చేయట్లేదు, రాజుగారు అనమాట ఎవరిని కూడా లైక్ చేయట్లేదు, ఎవరు కూడా రాజుగారికి నచ్చట్లేదు. సో అదే విధంగా అనమాట ఎస్తేరు వంతు వచ్చింది. ఇప్పుడు ఎస్తేరు వంతు వచ్చేసరికి ఎస్తేరు కూడా రాజుగారి యొద్దకు వెళ్ళింది. వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క శరీరాన్ని హేగే నిర్ణయించిన అలంకారం కాక ఆమె మరి ఏమీ కోరలేదు. కాబట్టి అలంకరణ కూడా పెద్దగా అలంకరించుకోలేదండి ఎస్తేరు, తగినంత మటుకు మాత్రమే అలంకరించుకుంది. హేగే ఏదైతే నిర్ణయించాడో ఆ నిర్ణయం చొప్పున అంతవరకు అలంకరించుకుంది. సో అతను నిర్ణయించిన అలంకారం కాక మరి ఏ అలంకారం కూడా ఎస్తేరు అటువంటి స్త్రీ కోరుకోలేదు. సో ఆ విధంగా ఆమె వెళ్ళింది. ఎస్తేరును చూసిన వారందరికీ ఆమె యందు దయ పుట్టెను. సో ఈ విధంగా చాలా మంది స్త్రీలు వెళ్ళారు, చాలా మంది అనమాట డంబంగా, నిండుగా, ఆకర్షణీయంగా అందరిని ఆకట్టుకోవాలి, రాజుగారు కూడా నచ్చేయాలనేటువంటి ఆలోచనతో చాలా మంది స్త్రీలు వెళ్ళే ఉంటారు. కానీ ఎస్తేరు ఎప్పుడైతే వంతు వచ్చినప్పుడు వెళ్ళిందో ఎస్తేరు చూసినటువంటి వారందరికీ కూడా ఆమె యందు దయ పుట్టింది. అంటే ఎంత చక్కగా ఉండుంటదండి. అంటే ఆమె అనమాట సౌందర్యవతి, రూపవతి, చాలా అందమైనటువంటి స్త్రీ అంట. ఎస్తేరు అనేటువంటి స్త్రీ చాలా అందంగా ఉంటదంట. అండ్ ఈ విధంగా అందమైనటువంటి ఆ స్త్రీ ఆ అలంకారంతో ఇంకెంత చాలా అందంగా కనిపించుంటది వారందరికీ కూడా. అంటే కొంతమందిని చూస్తే ఒక సామెత ఉంటుందండి, కొంతమందిని చూస్తే పెట్టబుద్ధి వేస్తట, కొంతమందిని చూస్తే కొట్టబుద్ధి వేస్తట, అవునా కాదా? ఆ పెట్టబుద్ధి వేస్తుందని ఎప్పుడు ఆ విధంగా వేస్తుంది, ఆమె చాలా చక్కగా ఉన్నప్పుడు, మరీ ఎక్స్ట్రా కాకుండా అనమాట తగినంత మటుకు అలంకరణ చేసుకున్నప్పుడు, అవునా కాదండి? కొంతమందిని చూస్తే ఆమె చాలా చక్కగా ఉందండి, చాలా అందంగా ఉందండి, చాలా బుజ్జిగా ఉందండి, చూస్తే ముద్దు పెట్టాలనిపిస్తుందండి. సో అదనమాట, అంటే చూడగానే అనమాట ఆకర్షణీయంగా, అందంగా, ఆడపిల్లంటే ఈ విధంగా ఉండాలి అనే విధంగా చాలా మంది ఉంటారు. సో అటువంటి వారికి పెట్టబుద్ధి వేస్తుంది, ఏంటి ముద్దు ఇవ్వాలనిపిస్తుంది. కొందరిని చూస్తే కొట్టబుద్ధి వేస్తుంది, అంటే ఎక్స్ట్రాలు చేస్తారనమాట వారు అనమాట, అవునా కాదండి? ఏ వేసినా సరే మరీ ఎక్కువ వేసేస్తారు, అంటే లిప్టిక్లు, ఫామ్స్లు, పౌడర్లు, సో వారు రంగు ఏవైనా సరే చాలా ఎక్స్ట్రాలుగా ఉంటాయి, వారిని చూస్తే కొట్టబుద్ధి వేస్తుంది. సో ఇవన్నీ అసలు ఏంటిది అనే విధంగా అనమాట వారి యొక్క జీవితాలు ఆ విధంగా ఉంటాయి. సో ఈ విధంగా అనమాట అలంకరణ చాలా మంది స్త్రీలకు ఉండే ఉంటది, అవునా కాదండి? సో అవును, కానీ ఇక్కడ ఎస్తేరు రెడీ అయ్యి వచ్చినటువంటి విధానం మీరు అందరూ కూడా చూడండి పిల్లరా. ఆమె ఏ విధంగా వచ్చిందంటే తక్కువ అలంకరణతో వచ్చింది, అందంగా ఉంది. సో అవన్నీ కూడా ఆమెకు మ్యాచ్ అయిపోయి, అవన్నీ కూడా ఆమెకు సెట్ అయిపోయి, ఆమె చూసిండు వారందరికీ కూడా ఆమె ఎంత దయ పుట్టెను, అంటే ఆమె ఎంత చక్కగా రెడీ వచ్చిందని మీరు అందరూ కూడా అర్థం చేసుకుని పిల్లలు మీరు అందరూ కూడా ఒకసారి ఆలోచించండి. ఆమె అంటే వినయము, విధేయత ఆమె చూడగానే అనమాట అందరికీ, ఆహా అమ్మాయి అంటే ఈ విధంగా ఉండాలి. ఇంతకుముందు చాలా మంది స్త్రీలు వచ్చారు, కానీ వారెవరు కూడా అరే ఏమిలా లేరు, చాలా ఎక్స్ట్రాగా ఉన్నారు, ఈ మాత్రం చాలా అందంగా ఉందండి, తగినంత మట్టుకు ఉందండి, చాలా బుజ్జిగా ఉందండి, చూడగానే దయ పుడతా ఉంది. ఆమె చూడగానే అబ్బా ఎంత బాగుందండి, ఈమె ఎంత అమాయకంగా ఉందండి, ఎంత వినయంగా ఉందండి, ఆ పేసులో ఆ కళ చాలా బాగుందని చెప్పి చాలా మంది అంటూ ఉంటారు కదండి. సో ఇటువంటివన్నీ లక్షణాలు వారిలో కలిగేసేయండి. వారిలో కలిగేసి వెంటనే అనమాట ఆమెకి రాజుగారు ఏం చేశారమ్మా, రాణి పోస్ట్ ఇచ్చేశారు. అర్థమైందమ్మా? సో రాణి పోస్టు ఇచ్చేసారు. రాణి పోస్ట్ ఎప్పుడైతే ఇచ్చారో ఇప్పుడు ఆమె అనాథ కాదు, ఇప్పుడు ఆమె ఏమైపోయింది, రాణి అయిపోయింది. ఇప్పుడు ఆమె యొక్క పోస్ట్ ఏమైపోయింది, మారిపోయింది. సో ఇదంతా మీరు ఒకసారి గమనించండి. ఇదంతా కూడా ఒక తీగలాగా పాక్కుంటూ వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు మీకు విషయం చెప్తానండి. ఇప్పుడు ఆమె ఆ విధంగా జీవిస్తూ ఉన్నప్పుడు, అనాథగా మొర్దెకై దగ్గర జీవిస్తూ ఉన్నప్పుడు అసలు ఈ రాజకీయ ఆలోచన రావడం ఏంటి, ఈ విధంగా అనేక మందికి కూడా నా యొక్క ఘనతను, నా యొక్క ఖ్యాతిని చూపించాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? అందరినీ కూడా ఆ విధంగా విందుకు పిలిచిన తర్వాత ఇంకా అందరూ కూడా పీతల్లా తాగి ఈ విధంగా రాణిగారిని అందరికీ చూపించాలి అనేటువంటి ఆలోచన ఈయనకెందుకు వచ్చింది? ఆ సమయంలో ఏమో ఆమె ఏమంది, చెప్పు నేను రానంది. అంటే ఇప్పుడు వాళ్ళు కూడా విందు చేసుకుని ఉంటారు కదా,
వాళ్ళు కూడా తాగే ఉంటారు కదా నాకు తెలిసి. ఇప్పుడు బాయ్స్ అందరూ కూడా హ్యాపీగా జల్సా చేస్తున్నారు, వారు కూడా తగ్గుతారంటే లేడీస్ ఆ యొక్క రోజులు ఉంటుండే వారు కూడా ఖచ్చితంగా వారు కూడా విందేసేసి ఉంటారు. ఆ యొక్క సమయంలో మరి రానికి ఏమైందో, మరి మూడు బాగులేదో, ఎవరైనా ఏదైనా అన్నారో, లేకపోతే ఆ ఆమె కోప్పడిందో, నేను రాను కదా, నువ్వు పిలిస్తే నేను రావడం ఏంటి అనేటువంటి ఇగో ఏమైనా ఆమె కలిగిందో, లేకపోతే ఆమె కూడా ఆ విందే ఎందుకంటే వాళ్ళు కూడా విందే చేశారు కదండి, వాళ్ళు కూడా తాగే ఉంటారు కదా. ఇది తాగేమైనా ఇంకా నీ చెప్పు నేను రానని చెప్పిందో, మరి ఏం చెప్పిందో ఏదైందో తెలియదు. ఆ సమయానికి ఆమె ఏమని చెప్పింది, నేను రానని చెప్పింది. సో కాబట్టి పిల్లరా, వీళ్ళు ఈ విధంగా తాగి తందరలాడపోతే, అటువంటి ఆలోచన రాజు కలగకపోతే, రాజు ఏమో రానికి ఆ విధంగా పిలిపించి ఆమె యొక్క అందాన్ని అందరికీ చూపించాలని చెప్పేసి అనుకోకపోతే, ఆ సమయంలో ఆమె కరెక్ట్ గా చెప్పు నేను రానన్ను, ఇదంతా కూడా ఏ విధంగా కనిపిస్తా ఉందండి. తర్వాత ఏమో కన్యకలందరినీ కూడా పిలిపించమని చెప్పడం, అందగతులందరినీ కూడా నా ముందు ప్రవేశపెట్టమని చెప్పడం, ఈ విధంగా అనమాట. ఎస్తేరు ఆ విధంగా అందరికీ కూడా నచ్చడం, ఈ విధంగా ఎస్తేరుని వారందరూ కూడా రాణిగా చేయడం, రాజు కూడా ఎస్తేరుని చాలా బాగా ప్రేమించడం, ఆమె దయపుట్టి, ఇదంతా కూడా మనకి ఏ విధంగా కనిపిస్తుందంటే, ఒక తీగలాగా చూడండి ఆమె యొక్క జీవితం ఏ విధంగా అల్లిగిపోయి ఆ స్థితిలోనికి వెళ్ళిపోయిందో. కాబట్టి పిల్లలు ఆలోచించండి ఏంటి ఇదంతా కూడా అసలు మిరాకిల్ అన్నది. అంటే ఒక్కసారికి ఈ విధంగా అంటే టర్న్ ఈ విధంగా మెలికలు తిరుక్కుంటూ రాజస్థానానికి వెళ్ళిపోయిందంటే అది అసలు మామూలు విషయం కాదండి. అసలు అది ఒక్కసారి ఆలోచించండి, అది ఏ విధంగా జరిగిపోయింది అసలు అర్థం కావట్లేదు కదండి. కాబట్టి ప్రియులారా, ఆమె యొక్క జీవితం టర్న్ అయిపోయింది, ఆమెకు జీవితం మారిపోయింది. కానీ ఈ విధంగా మీరు 11వ వచనం మీరు చూసినట్లయితే, ఎస్తేరు ఎలాగుండెనో, అది ఆమెకి ఏమి సంభవించినో అది తెలుసుకుంటకై అంతఃపురం యొక్క ఆవరణం ఎదుట ప్రతిదినము మొర్దెకై తిరుగులాడుచుండెను. పాపం ఈ మొర్దెకై ఎంతైనా పెంచినటువంటి కూతురు కదండి, చిన్నప్పటి నుంచి ఆలనా పాలన చూసుకున్నటువంటి తండ్రి కదండి. పాపం ఆమె ఏ విధంగా ఉందో, ఏం చేస్తుందో, ఏం జరుగుతుందో ఇదంతా కూడా తెలుసుకుంటూ తిరుగుతా ఉన్నాడు. సో ఇది కూడా అనమాట ఒక విధంగా దేనికో లింక్ అయింది. ఆ విషయం కూడా మీరు మర్చిపోవద్దండి. ఇది ఎందుకో లింక్ అయి ఉందంటే, ఆ విధంగా తిరుగుతా ఉన్నప్పుడు కొందరు రాజుగారిని చంపాలని చూస్తారంట, ఆ రాజ్యంలో ఉన్నటువంటి వారు కొందరు అనమాట. సో ఆ విధంగా ఉంటారనమాట. సో ఇది రాజుగారు వెంటనే వారిని శిక్షించిన తర్వాత మర్చిపోతాడు. తర్వాత ఎప్పుడు మనకు గుర్తు చేసుకుని అనమాట, ఈ విధంగా రాజును ఈ విధంగా ఎవరైతే కాపాడారో వారిని గణపరచాలి అనుకున్నప్పుడు ఏ విధంగా గణపరుస్తారని చెప్పేసి హామాన్ అడుగుతాడు. ఇదంతా కూడా అనమాట చూడండి దేనికి లింక్ అయి ఉంది ఈ విధంగా అనమాట. కాబట్టి పిల్లరా, ఈ విధంగా అనమాట మొర్దెకై బాధ మొర్దెకైది. ఎందుకంటే పాపము ఎంతైనా పెంచుకున్నటువంటి కూతుర్లా పెంచుకున్నాడు కదండి, కన్న కూతుర్లా పెంచుకున్నాడు కదండి. కాబట్టి ఏం జరుగుతుందో ఏమవుతుందని చెప్పేసి ఈయన యొక్క కంగారు, ఈయన యొక్క బాధ. కానీ ఆమెలో ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటో తెలుసా ప్రియులరా అండి, ఆమెలో ఉన్నటువంటి ఆ సుగుణం ఏంటో మీకు తెలుసా ప్రియులారా. ఆ విషయం మీరు చూసినట్లయితే ఎస్తేరు గ్రంథము 2వ వచనం. అంటే ఎస్తేరు మొర్దెకై యొక్క పోషణ కాలమును చేసినట్టుగానే ఇప్పుడును ఆమె మాటకు ఆమె లోబడుచుండెను గనుక మొర్దెకై తనకు ఆజ్ఞాపించిన ప్రకారం ఎస్తేరు తన జాతినైనను తన వంశానైనను తెలియజేయక ఆమెలో ఉన్నటువంటి అతి సుగుణమైనటువంటి లక్షణం అండి. నిజంగా ఇది అందరి యొక్క స్త్రీలు ఉండదండి. చాలా మంది స్త్రీలు గొప్పలు అయిపోతే చేతులు కొంత డబ్బు వస్తే చాలా మంది మారిపోతారు. కానీ ఎస్తేరు స్త్రీ చూడండి అండి, మొర్దెకై దగ్గర పెరిగినప్పుడు ఏ విధంగా అయితే అతనికి లోబడి జీవించిందో, అనే ఒక మాటను గౌరవించిందో, ఆమె ఎస్తేరుగా ఒక రాణిగా అనమాట ఆ పొజిషన్ లో ఉన్నా సరే ఆమె అతని యొక్క మాటను, అతను చెప్పే ప్రతిదాన్ని వింటుంది, అదే విధంగా గౌరవిస్తుందండి. అవునా కాదండి? చూడండి ఎంత మంచి లక్షణం అండి. మీరు ఇప్పుడు ఒక శామంతి ముడి తీసుకోండి, ఒక బంతి పువ్వు మీరు తీసుకోండి, సువాసన వెదజల్లేటువంటి ఒక పువ్వు తీసుకోండి. ఆ పువ్వును అనమాట మీరు ఒక అడవిలో పడేశారనుకోండి, సో అడవిలో పడేసిన అది ఏం చేస్తూ ఉంటది, వాసన వెదజల్లుతూ ఉంటది. అదనమాట మీ జడిలో మూడుకున్నారనుకోండి, అప్పుడు కూడా వాసన వెదజల్లుతూ ఉంటది. సో ఇటువంటి సువాసన వెదజల్లేటువంటి గొప్ప ఉన్నటువంటి లక్షణం ఎస్తేరు కలిగి ఉంది ప్రియులరా. ఇటువంటి అద్భుతమైనటువంటి లక్షణం ఎస్తేరులో ఉందండి. సో అటువంటి లక్షణం అందరిలో ఉండదండి. కొందరు ఒక్కొక్క విధంగా మారిపోతూ ఉంటారు. ఏమీ లేనప్పుడు మనతో పాటు ఉంటారు, డిపెండ్ అవుతారు. అన్ని వచ్చిన తర్వాత చాలా మంది మారిపోతా ఉంటారు. వారి యొక్క అసలు విషయం బయటపడుతూ ఉంటది అండి. మూస చేత వెండిని, కొలిమి చేత బంగారమును, కీర్తి చేత నన్ను పరిశోధింపవచ్చును అనేటువంటి మాట మీరు సామెతలో చూస్తారండి. ఈ విధంగా అనమాట చాలా మంది కీర్తి పెరిగిన తర్వాత, డబ్బు వచ్చిన తర్వాత, వారి చేతి కింద అనమాట డబ్బులు వచ్చిన తర్వాత ఇంకా వారు చాలా మందిని పట్టించుకోరు. కానీ ఎస్తేరు చూడండి ఎంత మంచి లక్షణం కలిగిందండి. సో ఈ విధంగా ఆమె ఇప్పుడు అనాథ కాదు, అనేక మందిని ఆదుకునే నాదురాలుగా అనమాట ఆమెకు జీవితం ఏమైపోయిందమ్మా మారిపోయింది. ఇదంతా కూడా మిరాకిల్గా దేవుడు ఆమెకు జీవితాన్ని ఈ విధంగా తీసుకొచ్చేసాడండి. అంటే అప్పటికప్పుడు ఆ విధంగా జరగడం, రాజుగారికి అటువంటి ఆలోచన పుట్టడం, తర్వాత అనమాట అందరూ కూడా విందు చేయడం, తర్వాత తన యొక్క వాస్త అనేటువంటి ఆమె అనమాట ఆమె అందరికీ చూపించాలి అనుకోవడం, ఈ విధంగా అనమాట ఆమె ఒప్పకపోవడం, తర్వాత ఏమో
కన్యకలందరినీ కూడా పిలిపించడము, ఎస్తేరు రానవడం, ఇదంతా కూడా ఒక మిరాకుల్ గా జరిగిపోయింది. అంటే ఎందుకు ఈ విధంగా దేవుడు ఆమెను ఏర్పరిచాడు, ఆమెను పట్ల దేవునికి ప్రణాళిక ఏంటంటే అండి, ముందు ఒక పెద్ద ఆపద సంభవిస్తుందనే విషయం దేవునికి తెలుసండి. ఎవరిని ఏ స్థితిలో పెట్టాలో, ఎవరి ద్వారా ఎటువంటి క్షేమాభివృద్ధి కలుగుతుందో, ఎవరిని ఎక్కడ నిలబెట్టుకోలేదు అంతా కూడా దేవునికి తెలిసిపోయేలారా. చెప్పాను కదండి, ఆయనకు అసాధ్యమైందంటే ఏమీ లేదండి. ఆయన ఎక్కడికైనా తీసుకుపోగలరు నువ్వు నచ్చినట్లయితే. ఇప్పుడు దావీదు ఉన్నాడు అంటే అవి ఏ విధంగా ఉన్నాడండి, గొర్రెల కాపరండి. కనీసం కుటుంబంలో కూడా అతనికి సరైనటువంటి వాల్యూ లేదు. అదే విధంగా అనమాట అన్నదమ్ములందరూ కూడా అతను అనమాట ఒక విధంగా చిన్న చూపు చూసేవారు, తృణీకరించేవారు. యుద్ధానికి వెళ్ళేటప్పుడు కూడా చిన్నవాడు నువ్వేం యుద్ధం చేస్తావని చెప్పేసి అంటారు కదండి. సో అటువంటి ఆయన్ని దేవుడు తీసుకెళ్ళనమాట దేంట్లో పెట్టాడమ్మా, రాజు స్థానంలో పెట్టాడు, అధిపతి స్థానంలో పెట్టాడు, అధికారి స్థానంలో పెట్టాడు. ఇశ్రాయేల్ కనమాట ఒక పెద్దగా అనమాట న్యాయాధిపతిగా దేవుడు నియమించేశాడంతే. ఒక రాజుగా దేవుడు చేసేసాడంటే అది మామూలు విషయం కాదండి. మీకు చెప్పాను కదండి, దేవునికి అసాధ్యమైనంటూ ఏమి లేదు. ఎవరిని ఎప్పుడు ఏ విధంగా లేపుకుంటాడు, ఎవరిని ఎప్పుడు ఏ విధంగా పట్టుకుని ఏ స్థాయిలో తీసుకెళ్లి పెట్టేస్తాడు, అనేక మంది జీవితాన్ని వెలిగించేటువంటి గొప్ప నాయకురాలుగా విశ్వాసరాలుగా మారుస్తాడు. అసలు ఎవరికి తెలియదండి. ఇక్కడ ఈమె యొక్క జీవితంలో దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే మనం చూసినట్లయితే ప్రియులారా, ఆ రోజులో హామాను అనేటువంటి వ్యక్తి ఉండేవాడండి. ఆ వ్యక్తిని రాజు గణపరిచి అనమాట అందరికనమాట ఒక హెడ్ గా నియమించాడు. తన తర్వాత అనమాట అందరికి ఒక హెడ్ గా నియమించాడు. సో ఎప్పుడైతే అనమాట మీ అందరికీ తెలుసు మొర్దెకై అనమాట అతను ఆ విధంగా నమస్కారం చేయకపోవడం, అతను వచ్చినా సరే నిలేచినప్పుడు అనమాట ఆయనకి నమస్కారం చేయకపోవడం, అందరూ కూడా చేస్తుండడం, మొర్దెకై నమస్కారం చేయకపోతే ఇదంతా కూడా చూసనమాట మొత్తానికి ఆ యూదులందరినీ కూడా సంహరించేయాలి, అందరూ కూడా చంపేయాలంటే కూడా భయంకరమైన ఆలోచన హామానికి కలిగిందండి. ఎందుకంటే అప్పుడు అతను కొంతవరకు రాజు తర్వాత హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ కాబట్టి ఆయన చేతిలో ఉంది కాబట్టి రాజు యొక్క మనసును తిప్పేసి ఆ విధంగా అనమాట శాసనాన్ని పుట్టించేసాడు. ఇప్పుడు 120 సంస్థానములు ఉన్నటువంటి యూదులందరూ కూడా ఏమైపోవాలమ్మా, హతమైపోవాలి. యూదులందరూ అనమాట నాశనం అయిపోవాలి. ఈ విధంగా అనమాట అండి దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకి ఇచ్చిన మాట ఏమైపోతుంది, పాడైపోతుంది. కాబట్టి ఈ విధంగా ముందుగా జరుగుతున్న విషయాన్ని ఆయనకు తెలుసు కాబట్టి ఎస్తేరు నా పొజిషన్ ఆ స్థానంలో పెట్టుకున్నాను. మీరు అందరూ కూడా మీరు మర్చిపోవద్దు. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము, ఎస్తేరు కింద 4వ అధ్యాయం మొదటి వచనం మీరు చూసినట్లయితే, జరిగిందంతా తెలియగానే మొర్దెకై తన బట్టలు చింపుకొని గోనె బట్టలు వేసుకొని బూడిద పోసుకొని పట్టణం మధ్యకు బయలు వెళ్లి మహాశోకంతో రోదనం చేసి రాజగుమ్మం ఎదుటికి వచ్చాను. గోనె కట్టుకుని వాడు రాజగుమ్మం ప్రవేశింపకూడదని ఆజ్ఞ కలదు. కాబట్టి ప్రియులారా, ఎప్పుడైతే ఇది మొర్దెకైకి తెలిసిందో, ఎందుకంటే వీడియో కొంచెం లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి నేను ఫాస్ట్ గా మాట్లాడుతున్నాను. సో ఎప్పుడైతే ఈ విధంగా అనమాట మొర్దెకైకి తెలిసిందో, ఇంకా మొర్దెకై చాలా బాధపడిపోతాడు, చాలా ఏడుస్తాడు, కన్నీరు కారుస్తాడు. అండ్ ఈ విధంగా అనమాట బూడిద వేసుకుంటా అనమాట. ఆ విధంగా ఒక బట్టలు కట్టుకుని చింపుకొని గోనె బట్టలు కట్టుకుని బూడిద వేసుకుని ఉపవాసం ఉండనమాట ప్రార్థన చేస్తా ఉంటాడు. మొత్తానికైతే ఎస్తేరుకి ఈ విషయం తెలుసుకుంటది. ఈ విషయం తెలుసుకుని అనమాట ఆ విధంగా నువ్వు ఉండొద్దు, గోనె పట్ట కట్టుకోవద్దు, బూడిద విధంగా వేసుకోవద్దు, నువ్వు తీసే నువ్వు మానేమన్నా సరే మొర్దెకై విండండి. సో వినపోతారు అనమాట. ఇప్పుడు మొర్దెకై అనమాట కొంతమందిని అంతా అది అకౌంట్ వారిని అనమాట ఎస్తేరు యుద్ధకు పంపించి ఈ విధంగా మాట్లాడతారు అనమాట. నువ్వు రాజుగారితో మాట్లాడాలి, రాజుగారితో చెప్పాలి, మనకి ఈ విధంగా మన ప్రజలందరికీ కూడా, మన సంతానం అంతటికి, మన ప్రజలందరికీ కూడా ఈ విధంగా ఆపద వచ్చింది, నువ్వు రాజుగారితో మాట్లాడి ఈ ప్రాబ్లం నువ్వు సాల్వ్ చేయాలి అనేటువంటి విషయాన్ని ఒక అతని ద్వారా అనమాట ఎస్తేరుకి కబురు పంపిస్తాడు. మొర్దెకై అనేటువంటి పినతండ్రి అనమాట ఆ విధంగా ఎస్తేరుకి చెప్పమని చెప్పేసి ఒక అతను అనమాట కబురు పంపిస్తాడు. సో కబురు పంపించారు. ఎస్తేరు ఏమంటుంది మీరు అందరూ కూడా మీరు చూసినట్లయితే అంటే ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయం 10వ వచనం, పిలువబడక పురుషుడే గాని స్త్రీయే గాని రాజు యొక్క అంతఃగృహమును ప్రవేశించిన ఎడల బ్రతుకున్నట్లుగా రాజు తన బంగారపు దండమును ఎవరి తట్టు చాపున వారు తప్ప ప్రతివాడు సంహరింపబడిన కఠినమైన ఆజ్ఞ కలదని రాజు సేవకులందరికీ అతని సంస్థానంలో ఉన్న దినులందరికీ తెలిసి ఉన్నది. నేటికి ఇది 30 దినముల నుండి రాజు వద్దకు ప్రవేశించుకుని నేను పిలువబడలేదని చెప్పాను అండి. ఈ విధంగా అనమాట ఎప్పుడైతే ఆ విషయం చెప్పాడో అప్పుడు తిరిగి అనమాట సమాచారం పంపిస్తుంది. ఎస్తేరు పంపించనమాట ఈ విధంగా రాజు ఆజ్ఞ లేనిది ఎవరు కూడా లోపలికి కూడా ప్రవేశించకూడదు. విధంగా వెళ్ళినట్లయితే సో రాజు అనమాట ఆగ్రహానికి లోనై చనిపోయేటువంటి అవకాశం ఉంది. చాలా మంది ఆ విధంగా ఆజ్ఞ లేకుండా లోపలికి వెళ్ళకూడదు, అది రాజాజ్ఞ కాబట్టి ఈ విధంగా అనమాట నేను లోపలికి వెళ్ళలేదు, ఇప్పటి వరకు నేను రాజాగ్రహానికి వెళ్ళలేదు, 30 రోజులు అయిపోతుంది నన్ను ఈ విధంగా రాజు కబురు పెట్టలేదు అనేటువంటి న్యూస్ అనమాట మొర్దెకై అనేటువంటి తన పిండి తండ్రికి పంపిస్తుంది. అప్పుడు మొర్దెకై ఏమంటాడో మీరు చూసినట్లయితే ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం, వాడు ఎస్తేరు యొక్క మాటలు మొర్దెకైకి తెలుపగా మొర్దెకై ఎస్తేరుతో ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చి, రాజనగర్లో ఉన్నంత మాత్రం చేత యూదులందరికంటే నువ్వు తప్పించుకుందావు నీ మనసులో తలంచుకుని వద్దు. నువ్వు ఈ సమయం ముందు ఏమీ మాట్లాడక మౌనముగా ఉండేడల యూదులకు సహాయము విడుదలయు మరి యొక్క దిక్కు నుండి వచ్చును గాని నువ్వు నీ తండ్రి ఇంటి వారిని నశించుదురు. నువ్వు ఈ సమయమును బట్టి రాజ్యమునకు వచ్చేదేమో ఆలోచించుకోనమని
చెప్పునా నేను. కాబట్టి పిల్లరా ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోండి, సందర్భాన్ని మీరు అర్థం చేసుకోండి. అంటే మొర్దెకై అనేటువంటి వాడు ఈ విధంగా అంటాడు, నువ్వు రాజవశంలో ఉన్నావు, రాజగృహంలో ఉన్నావు కాబట్టి యూదులందరూ కూడా సంహరించాలి, వారందరూ కూడా నశించాలనేటువంటి ఆజ్ఞ వచ్చేసింది. వారందరూ కూడా ఎక్కడైతే వారందరూ జీవిస్తూ ఉన్నారు ఈ రాజ్యములన్నింటిలో కూడా వారిని సంహరించాలనేటువంటి ఆజ్ఞ పుట్టుకొచ్చేసింది. హామాన్ అనేటువంటి ఆ విధంగా అనమాట కుట్ర చేసి మనందరూ కూడా చంపేయాలనుకుంటా ఉన్నాడు. ఇప్పుడు నువ్వు రాజవశంలో ఉన్నావు కాబట్టి, రాజగృహంలో ఉన్నావు కాబట్టి అందరినీ చంపేసి నువ్వు చావు అని చెప్పేసి నువ్వు అనుకుంటా ఉన్నావేమో. ఒక విషయం నువ్వు ఆలోచించుకో. ఈ రోజు నువ్వు తెగించి నువ్వు మాట్లాడకపోతే, తెగించి నువ్వు రాజుని ఈ విధంగా బతిమిలాడకపోతే, ఈ ఆపద నుంచి నువ్వు తప్పించకపోతే, మాకు అవసరమైతే దేవుడు వేరే విధంగా సహాయాన్ని పంపించగలడేమో. కానీ నువ్వు ఒక విషయం నువ్వు మర్చిపోవద్దు. నువ్వు ఈ స్థితిలో ఉన్నావంటే, ఈ విధంగా అనమాట నువ్వు రాని పొజిషన్లో ఉన్నావంటే, ఈ సమయమును బట్టి రాజ్యం మనకు ఉచితమేమో ఆలోచించుకోమని చెప్పను. 14 వచ్చిన మేము చూసినట్లయితే, నువ్వు ఈ సమయం బట్టి రాజ్యం మనకు ఉచితమేమో ఆలోచించుకోమని చెప్పును. కాబట్టి ఈ విధంగా యూదులకు ఆపదొస్తుందని చెప్పేసి దేవుడు ముందుగా నాకు తెలుసు కాబట్టి నేను ఇన్ని విధాలుగా అనమాట, సో అనేక విధాలుగా అనమాట, ఏ విధంగా అయితే ఒక పాద ఏ విధంగా అయితే ఇలా గల్లుకుంటూ పోతుందో ఆ విధంగా నీకు జీవితంలో అనేకమైన కార్యాలు అద్భుతాలు జరిగిన ఈ స్థితిలో ఏ విధంగా ఉన్నావంటే, ఈ విధంగా సమస్య నుంచి అందరినీ రక్షించడానికేమో. కాబట్టి దేవుడిని ఈ స్థితిలో ఉంచాడేమో, అందుకు కారణమేమో. కాబట్టి నువ్వుగా నువ్వు ఆలోచించుకొని ఈ స్థానంలో ఉన్నామంటే దేవుడు ఏర్పరిచినటువంటి గొప్ప ప్రణాళిక, ఆయన ప్రణాళిక నీ మీద ఉంది కాబట్టి ఈ విధంగా దేవుడిని ఏర్పరచుకున్నాడేమో, దేవుడిని ఈ విధంగా ఎన్నుకున్నాడేమో, ఈ స్థాయిలో దేవుడిని ఉంచున్నాడేమో, రాజైనటువంటి స్థాయిని ఉన్నామేమో. నువ్వంతటి నువ్వుగా జ్ఞాపకం చేసుకునేటువంటి విషయాన్ని మొర్దెకై మాట్లాడుతున్నాడండి. కాబట్టి ప్రియులారా, సిద్ధంగా అయిన తర్వాత అండి చాలా గొప్పగా చాలా తెలివిగా ఎస్తేర్ని వ్యవహరిస్తుందండి. ఆ విధంగా వెళ్ళిన తర్వాత ఆజ్ఞకు వ్యతిరేకంగా నేను అతని యొక్క అంతఃగృహంలో వెళ్తా ఉన్నాను కాబట్టి మీరందరూ కూడా నా కొరకు ప్రార్థన చేయండి, ఉపవాసం ఉండండి. కాబట్టి ఈ విధంగా ప్రార్థన చేయండి అని చెప్పినప్పుడు వారు అదే విధంగా ప్రార్థన చేస్తారు, ఆమె కోసం కూడా ఉపవాసం ఉంటారు. ఎందుకంటే వారికి ఆపద సంభవిస్తుంది, వారందరూ కూడా చనిపోతారు, నశించిపోతారు. కాబట్టి పిల్లలు రాజుకి వెళ్ళినప్పుడు ఏంటి, రాజు ఆమె చూడగానే ఎటువంటి మరణశిక్ష ఏది కూడా విధించడండి. అంటే నీకేం కావాలి కోరుకో, ఎందుకు వచ్చావంటే నువ్వు నీతో పాటు హామాన్ అనేటువంటి వాడు విందుకు రావాలి అని ఈ విధంగా చక్కగా ఎంత ఆలోచనగా అసలు ఎస్తేర్ చెప్తుందని చెప్పండి. అక్కడ జరిగిన విషయం అంతా కూడా అక్కడ చెప్పదు. హామాన్ ఈ విధంగా కుట్ర పన్నుతూ ఉన్నాడు, నా యొక్క జనంగాని నా యొక్క ప్రజలను ఆ విధంగా సంహరించాలనుకుంటా ఉన్నాడు, ఆ విధంగా మీ దగ్గర శాసనం పుట్టించేసాడు, దయచేసి రాజా మీరు దాన్ని రద్దు చేయాలి అంటే ఆ పరిస్థితిలో ఆ పొజిషన్లో ఆమె చెప్పదు. చక్కగా అనమాట చాలా తెలివి కలిగినటువంటి ఎస్తేర్ కాబట్టి. సో అదే విధంగా అనమాట విందుకు పిలిచి ఆ విందులో చెప్తుందండి. ఎందుకంటే చాలా మంది తల్లిదండ్రులు చూడండి, ఆడు మాట వినట్లేదని చెప్పేసి బాగా నచ్చిన వండి పెట్టేసి ఆ వండి పెట్టినటువంటి దాంట్లో వారు తింటా ఉండగా బుద్ధి చెప్తా ఉంటారు. ఎందుకంటే వారు వింటారని, అక్కడ నుంచి వెళ్ళిపోరని చెప్పేసి. అర్థమైందండి. సో ఈ విధంగా అనమాట తెలివిగా అనమాట ఆమె ఆ విందు చేసేమాట ఆ విందులో చెప్పించి హామాన్ యొక్క కుట్ర బయటపెట్టి పూర్తిగా హామాన్ ఏదైతే హురుకోయి చేయించాడు. సో అదే హురుకోయి అనమాట, ఎవరినైతే చంపాలని చెప్పేసి హురుకోయి చేయించాడు, అదే హురుకోయి మీద అతని కుటుంబాలందరినీ కూడా చంపించడం అనేది జరిగింది పిల్లలు. సో కాబట్టి దీన్ని బట్టి మనకేం అర్థమవుతుందంటే, ఆత్మీయంగా మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే, నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆయన యొక్క జీవితం ఏ విధంగా ఉన్నా సరే దేవుడు నీ ద్వారా అనమాట అనేక మందికి సువార్త ప్రకటించుకోవాలి అనుకున్నప్పుడు, అనేక మంది నీ ద్వారా వెలిగింపబడతారు అని అనుకున్నప్పుడు, అనేక మంది చీకట్లు ఉన్నటువంటి వారు వెలుగులోనికి వస్తారు అన్నప్పుడు దేవుడు నేను కంపల్సరీ వాడుకుంటాడండి. ఆయనకు అసాధ్యమైందంటే ఏమీ లేదు అండి. నేను లేపుతాడు, ఏ విధంగా నేను వాడుకుంటాడు, అనేక మందికి సువార్తని ప్రకటిస్తాడు, అనేక మంది మారు మనసు మంది మారడానికి దేవునికి ఒక ఆయుధంగా ఒక సాధనంగా ఉపయోగించుకుంటాడు. నీ జీవితాన్ని నీ శరీరాన్ని నువ్వు ఆయనకి ఇచ్చినట్లయితే, ఆయన కోసం నువ్వు బతికినట్లయితే, నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఏ విధంగా ఉన్నా సరే దేవుడు నిన్ను అనేక మందికి అనమాట ఉపయోగకరంగా, అనేక మందికి అనమాట ఒక జ్యోతిగా ఒక వెలుగుగా అనమాట నువ్వు మారడానికి ఆ విధంగా అనమాట దేవుడిని ఏర్పరచుకుంటాడు, ఎన్నుకుంటాడు అనే దానికి ఇది ఒక చక్కటి నిదర్శనం ప్రియులారా. అంటే ఎస్తేర్ ఈ విధంగా రావడానికి కాలం వారందరం కూడా రక్షించాలి, వారందరిని కూడా కాపాడాలి. కాబట్టి దేవుడు ఆ విధంగా అనమాట అనేక విధాలుగా ఆమె యొక్క జీవితాన్ని ఆ స్థితిలో తీసుకుని వచ్చి ఉంచాడు. నేడు కూడా దేవుడు నిధులు అనేక మంది రక్షించుకోవాలనుకున్నప్పుడు, అనేక మందిని కాపాడుకోవాలి అనుకున్నప్పుడు, అనేక మంది జీవితాన్ని వెలిగించుకోవాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా నీకు జీవితాన్ని కూడా దేవుడు అదే స్థాయిలో అదే స్థితిలో పెడతాడు. నేను ఏదో గొప్పలు మేడలు మిద్దరు ఐశ్వర్యం అంటే అంతస్తులు ఒక ప్రధానమంత్రి ఒక ముఖ్యమంత్రి స్థానాన్ని పెట్టని కోరుకోవట్ల, అనేక మంది జీవితాలను మాడిపోయినటువంటి అదేవిధంగా అనమాట వాడిపోయినటువంటి అనేక మంది జీవితాన్ని వెలిగించాలి అనేటువంటి నీ ద్వారా అనేక మంది రక్షణ పొందుతారు. నువ్వు ఆ విధంగా వాడబడతావు. నువ్వు సజీవయాగంగా దేవునికి సమర్పించుకుంటా ఉన్నప్పుడు, నా బలా నమ్మకమైన మంచి దాసురాలను దేవుడిని కోరుకున్నప్పుడు నేను ఆ స్థితిలో ఉంచుతాడు, ఆ స్థాయిలో ఉంచుతాడు. నువ్వు మర్చిపోవద్దు. ఈ ద్వారా అనేక మంది కూడా రక్షించబడతారు. దేవుని ఆ విధంగా ఆయుధంగా ఒక సాధనంగా వాడుకుంటాడు.
నువ్వు దేవునికి ఇష్టంగా ఉన్నప్పుడు, దేవునికి బ్రతుకుతూ ఉన్నప్పుడు. ఎందుకంటే ఎవరి పట్ల దేవునికి ఎటువంటి ప్రణాళిక ఉందో ఎవరికి తెలియదండి. ఎవరికి జీవితం పట్ల దేవునికి ఎటువంటి ప్రణాళిక ఉందో, ఎవరిని ఏ విధంగా లేపుకొని తీసుకొస్తాడో, అంటే ఈ పెంట కుప్పలో నుంచి కూడా అవసరమైతే దీనిని లేపుకొచ్చినప్పుడు ఆ స్థాయిలో దేవుడు పెడతాడు. దేవునికి అసాధ్యం ఏంటంటే ఏమీ లేదండి. ఇప్పుడు నాకేమీ లేదు కదా, ఎస్తేర్ యొక్క జీవితంలో ఇప్పుడు నాకేమీ లేదు కదా, నా స్థాయి ఏంటి, నా హోదా ఏంటి అని నువ్వు ఎప్పుడూ ఆ విధంగా అనుకోవద్దు. అవసరమైతే దేవుడు నీ యొక్క ఆత్మ సహాయం తర్వాత అనేక మందిని వెలిగించేటువంటి గొప్ప జ్యోతిగా, గొప్ప అనమాట వారి జీవితాల్లో ఒక మాదిరిగా నేను ఉంచుతాడు. సో నువ్వు అనేక మంది కూడా బోధించగలిగిన స్థాయిలో గొప్ప స్థితిలో నువ్వు ఉంటావు, నువ్వు ఆత్మీయంగా బలంగా ఉంటావు. కాబట్టి పిల్లరా, ఎస్తేర్ యొక్క జీవితాన్ని బట్టి మనందరూ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి సందర్భం ఇదే. దేవునికి అసాధ్యం అన్నట్టు ఏమీ లేదు. నువ్వు ఆయన కోసం బ్రతుకు, ఆయన కోసం జీవించు. అవసరమైతే దేవుడు అనేక మంది జీవితాన్ని వెలిగించేటువంటి గొప్ప స్థితిలో దేవుడు నిన్ను, నీ యొక్క జీవితాన్ని ఉంచుతాడు. కాబట్టి ఈ మాటలు అన్ని కూడా మీ జీవితంలో ఫలించుగాక. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్. మళ్ళీ కలుద్దాం ఇంకో సందేశంతో.